ఉంటారు 24-25 దాకా. దాని తర్వాత కొడుకులకు టైం ఇస్తారు ఇక. రైట్. సో ఓకే, నేను సిడీ ప్లే చేస్తున్నాను. థింక్ ఫండమెంటల్ గో రిచ్ నిజంగా చాలా వండర్ఫుల్ సిడీ ఉంటుంది. కొంచెం మీ దగ్గర బుక్ పెన్స్ ఉంటే నోట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మాట్లాడదాం. తర్వాత మనం ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేద్దాం. సో ఇది నేను మాట్లాడదాం అనుకున్నది. సో చాలా పవిత్రమైన రోజు. మార్నింగ్ మనం కలుస్తున్నాము శివరాత్రి. అండ్ మనం ఏవైతే ఇవాళ నేర్చుకోబోతున్నాము ఆ సిడి, ఆ టీచింగ్స్ ఈ ఇండస్ట్రీలో ఎస్పి భారల్ సార్ థింక్ ఫండమెంటల్ గ్రో రిచ్ సిడిలో చెప్పిన విషయాలు మనం ఇప్పుడు తెలుగులో నేర్చుకోబోతున్నాము. అందరూ రెడీ ఉండండి. మీరు మీ బుక్, పెన్, డైరీ, నోట్స్ చేసుకోవడానికి రెడీ పెట్టుకోండి. వాయిస్ అయితే క్లియర్ ఉంది కదా? నేను స్టార్ట్ చేస్తున్నా. క్లియర్. ఓకే. సో మనం ఈ బిజినెస్ లో లాంగ్ టర్మ్ ప్రాఫిటబుల్ స్ట్రాంగ్ బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే మనము ఇవాళ మనం నేర్చుకోబోతున్న పాయింట్ వినాలి, ఫాలో చేయాలి. అండ్ ప్రతి ప్రాబ్లం కి మీకు ఏదైనా ఈ బిజినెస్ లో ప్రాబ్లం ఉందంటే ఈ సిడి ద్వారా, ఈ టీచింగ్స్ ద్వారా మీకు 100% సొల్యూషన్ దొరుకుతుంది. ఓకే. సో ఒకటి ఉంటది మనందరి గురించి, రైట్? ఒకటి ఉంటది డ్రీమ్, ఒకటి ఉంటది ఫెయిత్, ఒకటి ఉంటది విజన్, రైట్? డ్రీమ్ అందరికి ఉంటది, కళలు అందరికి కావాలి, నిజం చేసుకోవాలి. ఫెయిత్, విశ్వాసం, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. విశ్వాసం ఉండాలి. అండ్ మన విజన్, దృష్టి, మనము రాబోయే కాలంలో ఏం చూడగలుగుతున్నాము అది చాలా క్లియర్, స్పష్టమైన ఉండాలి, క్లియర్ ఉండాలి. ఓకే. సో డ్రీమ్, మన కళలు చాలా క్లియర్ ఉండాలి, స్పష్టమైనది ఉండాలి, డీటెయిల్ గా ఉండాలి. సపోజ్ కార్ కావాలంటే ఏ మోడల్ కావాలి, ఏ కలర్ కావాలి, రైట్? అంత క్లారిటీతో మనము దాన్ని చూడగలగాలి, రైట్? దానికి హేజీనెస్, ఫాగినెస్ అంటారు. అంటే పొగ, మంచు క్లియర్ కనపడకపోతే ఎట్లా ఉంటది, అట్లా ఉండొద్దు. ఇది చాలా క్రిస్టల్ క్లియర్, స్పష్టతతో ఉండాలి. ఫెయిత్, విశ్వాసం. ఓకే. విశ్వాసం 100% ఉండాలి. 99% నడవదు ఇక్కడ. అస్సలు వర్కౌటే కాదు. విశ్వాసం అంటేనే 100% ఉండాలి. ఇంత అయినా తక్కువ ఉండొద్దు. ఓకే. సో విశ్వాసం పెట్టుకోవాలి. అండ్ విజన్, ఓకే, ఇప్పుడే చెప్పిన విజన్ క్రిస్టల్ క్లియర్, అంటే చాలా స్పష్టమైన విజన్ ఉండాలి. ఒకవేళ మీ లోపల కొంచెమైనా మీ కళల గురించి, మీ ఏమంటారు విజన్ గురించి కొంచెమైనా స్పార్క్ ఉంటే, స్పార్క్ అంటే కొంచెమైనా నిప్పు ఉన్నది అనుకోండి లోపల, కొంచెం అగ్ని ఉంటే కూడా బక్కమని మీరు స్టార్ట్ అయిపోతారు. అండ్ అస్సలు మీరు ఆగరు, పరిగెత్తుకుంటూ స్పీడ్ లో వెళ్ళిపోతారు. అసలు మీ స్పీడే వేరే రకంగా ఉంటది. కానీ ఇది ఎప్పుడు ఉంటది, రైట్? ఎప్పుడైతే క్లారిటీ, స్పష్టమైన చూపు, స్పష్టమైన డ్రీమ్, స్పష్టమైన రాబోయే కాలంలో ఏం కావాలి అనేది మనం చూడగలిగితే, 100% విశ్వాసం ఉంటే. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ తో చెప్తాను. 1998లో కుంభమేళా ఉంటుండే. ఓకే. కుంభమేళాలో నేను అంటే బారిల్ భయ్య, సో నేను రామానంద్ సాగర్ అండ్ అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ ABCL తో ప్రాజెక్ట్ గురించి హరిద్వార్ వెళ్తున్నా. కుంభమేళా అది పెద్ద జాతర ఉంటది కదా, కుంభ జాతర. సో మారుతి 800 తీసుకొని పోతున్నా. అండ్ పొద్దున పోతున్నా చలికాలం ఎట్లా ఉంటది, మొత్తం పొగ మంచు ఉంటుంది. అసలు ఎంత పొగ మంచు ఉంటుందంటే మనం 2 feet లో కూడా రోడ్ మీద ఎవరు పోతున్నారు కనపడట్లేదు అక్కడ. సో చాలా స్లో పోతూ ఉంటాము. ఎందుకు అంటే రోడ్ మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ పొగ, మంచు అసలు కనపడట్లేదు. సో మెల్లగా పోతున్నాము. బాత్రూమ్ వస్తే ఆగినాము, రోడ్ల మీదనే ఆగినాము, బాత్రూమ్ చేస్తున్నాం అనుకోండి, అసలు ఎక్కడ బాత్రూమ్ చేస్తున్నామో అదే తెలియట్లేదు.
ఎందుకంటే అంత మంచు పొగ ఉన్నది. ఓకే, సో మంచు పొగ ఉంటే మనం పెద్ద హైవే మీద ఉంటే కూడా ఓకే ఎట్లా పోతాం మనము? చాలా స్లో, 20-30 కన్నా ఎక్కువ స్పీడ్ ఉండదు. ఇంకా మనం పోతూ ఉంటే ఏం చేస్తాము అంటే ఒక సహాయం వెతుకుతాము. ఏం సహాయం వెతుకుతాము అంటే మన ముందు ఎవరైనా ఒక బండి పోతుంది అనుకోండి, ఆ బండి వెనక వెనక మనం కూడా పోవాలి. ఆ బండి స్లో పోతే మనం కూడా స్లో పోవాలి. సో ఎప్పుడైతే మనకు క్లియర్ గా కనపడదు, మనం వేరే వాళ్ళ సహాయము రైట్ చేతులు పట్టుకొని పోదాము, వాళ్ళ వెనక వెనక పోదాము అని వెతుకుతూ ఉంటాము. ఓకే, ఇక్కడ కూడా అట్లనే ఉన్నది. మన డ్రీమ్ క్లియర్ లేదనుకోండి, ఏం కావాలి జీవితంలో అది క్లియర్ లేదనుకోండి, ఓకే విశ్వాసం లేదనుకోండి, ఓకే మనం స్పీడ్ గా పని చేయలేము, ఫాస్ట్ గా పని చేయలేము. ఓకే, ఇంకా ఏం చేస్తాము? మెల్లమెల్లగా ఇట్లా ఇట్లా నడుచుకుంటూ పోతాము, ఆడుకుంటూ పోతాము. ఇంకా సహాయం వెతుకుతూ ఉంటాము. ఏ సహాయము? అప్లైన్ సహాయం, డౌన్ లైన్ సహాయం, క్రాస్ లైన్ సహాయం, అందరితో సహాయం అడుగుతూ పోతాము. ఎందుకు అంటే మన దగ్గర నమ్మకం లేదు, క్లారిటీ లేదు, కనపడట్లేదు ఏం కావాలి అని. ఓకే, సో స్పష్టత లేదు. ఇప్పుడు మారుతి ఉన్నది, నేను మారుతి లో వెళ్తున్నా. ఓకే, ఇప్పుడు నా వెనుక ఒక బస్ కూడా వస్తుండే. సో నేనేమనుకుంటున్నాను అంటే నేను మెల్లగా పోతే బస్ కూడా మెల్లగా పోతుంది, నేను ఆగితే బస్ కూడా నా వెనుకనే ఆగుతుంది. ఎందుకు అంటే ఆ బస్ అయినా కూడా నన్ను ఫాలో చేస్తున్నాడు. అతను కూడా కనపడట్లేదు, ఎక్కడ పోతున్నాం అనేది కనపడట్లేదు. నేనేమనుకుంటున్నా, ఈ బస్ ముందుకు పోతే నేను బస్ వెనుక నేను పోదామంటే ఆ బస్ అయినా ఆగి నా వెనుక ఉంటున్నాడు. సో ఆయనకు కూడా క్లారిటీ లేదు, సరిగా కనపడట్లేదు. ఎందుకు? హైవే ఉన్నది కానీ చలికాలం, మంచు ఉన్నది. ఓకే, పొగ మంచు అట్లా ఉన్నది. సో క్లియర్ లేదు. ఎప్పుడైతే క్లారిటీ ఉండదు అప్పుడు స్పీడ్ ఉండదు. ఓకే, స్పీడ్ లేదనుకోండి మనం నడవలేము అంటే మనకు గ్రోత్ కాదు, ఈ బిజినెస్ లో సక్సెస్ రాదు, అభివృద్ధి కానే కాదు. మనం చాలా స్లో వెళ్తూ ఉంటాము. మనకేం కావాలి అది క్లారిటీ లేదు. ఓకే, విశ్వాసం 100% లేదు. సో ఇప్పుడు ఇదే హైవే మీద ఎండాకాలం ఉన్నది, జూన్ నెల ఉన్నది అనుకోండి. జూన్ నెల ఎండ ఉంది, మధ్యాహ్నము. ఓకే, రోడ్ కిలోమీటర్స్ వరకు క్లియర్లీ కనిపిస్తుంది. అప్పుడు ఎట్లా పోతాం మనం? కార్లో స్లో పోతామా? స్పీడ్ గా 100 కన్నా ఎక్కువ రైట్, చాలా స్పీడ్ గా పోతాం. ఓకే, ఒక 20, ఒక 30, ఒక 40 ఆ స్పీడ్ లో పోతుందాం. ఎందుకు? రోడ్ క్లియర్ ఉంది, విజన్ చూపు కనిపిస్తుంది. అక్కడ విశ్వాసం కూడా 100% ఉంది. ఎందుకు అంటే కనిపిస్తుంది, అందు గురించి విశ్వాసం ఉంది, స్ట్రైట్ వెళ్ళొచ్చని. మనం అన్స్టాపబుల్ అయిపోతాము, ఎవ్వరు ఆపలేరు. అట్లాంటివి మన లోపల యాటిట్యూడ్ వచ్చేస్తుంది. అస్సలు నేను వెళ్తున్నా, ఎవ్వరు ఆపరు నన్ను అని. అంటే ఆ టైంలో మనం ఎవరి గురించి ఆపుతున్నామా? రైట్, ఏదైనా సహాయం కోరుకుంటున్నామా? ఒక వ్యక్తి పోతూ ఉంటే అతను వెనుక పోదామని. ఇప్పుడు క్లియర్ అయిపోయింది, స్పీడ్ వెళ్ళిపోతున్నాం. అంటే ఎవరి సహాయం కూడా అక్కడ అవసరం పడదు. ఎందుకు అంటే మనకు క్లియర్లీ కనిపిస్తుంది. ఇప్పుడు మన ముందు బస్సు ఉన్నది అనుకో, బస్సు స్లో ఇట్లా పోతుంది అనుకోండి, ఉల్టా మనకి కోపం వస్తుంది, ఇదేంట్రా భయ్, ఇతను చాలా స్లో పోతున్నాడని. పక్కన నుంచి మనము ఓవర్టేక్ చేసుకొని జర్ర అని వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళిపోతాము అంటే క్లియర్లీ కనిపిస్తుంది. సో సేమ్ అట్లనే మీకు మీ డ్రీమ్ క్లియర్ ఉంటే, మీకు ఏం కావాలి విజన్, ఆ చూపు దృష్టి క్లియర్ ఉంటే, 100% విశ్వాసం ఉంటే, కొంచెమైనా మీ లోపల అసలు ఆ అగ్ని లేకపోతే ఆ స్పార్క్ అంటారు, కొంచెం నిప్పురవ్వ ఉంటే అది బక్కమని స్టార్ట్ అవుతుంది. దానికే అంటారు స్పీడ్ అన్స్టాపబుల్, ఎవరు ఆపలేని పరిస్థితి రావాలి. కానీ ఎప్పుడైతే మంచు ఉన్నది, పొగ ఉన్నది, కనిపిస్తలేదు, అప్పుడు ఎట్లా ఉంటది? 5 గంటల జర్నీ ఉన్నది అనుకోండి, 5 గంటలలో మనం చేరుకుంటాము. మెల్లమెల్లగా 12 గంటల్లో కూడా చేరుకోలేము. రైట్, అవసరం పడితే మనం ఒక డాబా దగ్గర ఆగిపోతాము. ఎందుకు ఆగిపోతాము అంటే కనిపిస్తలేదు. మెల్లమెల్లగా పోతాము, ఆగిపోతాం. మన బిజినెస్ లో కూడా అట్లనే ఉన్నది. క్లారిటీ లేదనుకోండి, ఓకే
3 నెలల్లో 5 నెలల్లో 90 days లో చేసే పని మనం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసుకుంటూ పోతాము అండ్ మెల్లగా ఆగిపోతాం, అంటే రిజైన్ చేసేస్తాం, క్విట్ చేసేస్తాము, వద్దురా నేను చేయలేను అని. ఎందుకు అంటే క్లారిటీ లేదు. ఓకే, మన పైన మనకు విశ్వాసం లేదు, సిస్టమ్ పైన విశ్వాసం లేదు. సో ఇదంతా ఎందుకు జరుగుతున్నది? ఏం తెలియదు అసలు. నేను ఈ బిజినెస్ లో ముందు చూపు నాకు కనిపిస్తలేదు, అందు గురించి ఓకే చాలా మంది ఇక్కడ క్విట్ చేసేస్తారు. సో మనము చాలా స్ట్రాంగ్ గా ఓకే నమ్మకం పెట్టుకోవాలి. 100% ఫెయిత్ అంటారు, విశ్వాసం అనేది 100% ఉండాలి. 99% ఇక్కడ నడవదు. సపోజ్ ఇక్కడ ఉన్నారు, ఓకే ఇక్కడ చాలా మంది ఉన్నారు, సపోజ్ భాను ఉన్నారు ఇక్కడ. ఓకే, భానుకి నేను చెప్తున్నా, భాను మీకు నేను స్టాంప్ పేపర్ పైన రాసిస్తున్నా, రైట్? ఒక పేరు తీసుకుంటున్నా నేను, భానుకి స్టాంప్ పేపర్ పైన రాసిస్తున్నా. 90 days లో ఒకవేళ మీరు డియుసిడి అయితే మీకు 1 crore, 1 కోటి రూపాయలు మీకు రైట్ వస్తుంది. అండ్ మీకు రాష్ట్రపతి నుంచి మీకు పెద్ద అవార్డు వస్తుంది, రైట్? ఇంటర్నేషనల్ అవార్డ్, నోబెల్ అవార్డ్ అట్లా అనుకోండి. ఓకే, సో ఇట్లా రాసి నేను భాను దగ్గర వెళ్ళిన, భాను ఇది 90 days లో మీరు డియుసిడి అయితే మీకు 1 కోటి రూపాయలు వస్తుంది, మీకు రాష్ట్రపతి నుంచి అవార్డు వస్తుంది. భాను అన్నాడు అనుకో, మనం ఏం చేస్తాము? భాను పక్కకు చేరుకో, ఇక్కడ ఆంజనేయులు ఉన్నాడు, ఆంజనేయులకు చెప్తాము, ఆంజనేయులు మీ గురించి 90 days లో ఇది నేను గ్యారంటీగా ఈ పేపర్, బాండ్ పేపర్ మీద రాసి ఇస్తున్నా. డియుసిడి మీరు 90 days లో అయిపోతే మీకు 1 కోటి రూపాయలు వస్తుంది, రాష్ట్రపతి నుంచి అవార్డు వస్తుంది. కావాలా వద్దా? సరే నేను రమేష్ దగ్గర పోతా. అంటే మన దగ్గర క్లారిటీ ఉంటే మనం ఆగము. ఓకే, మనం ఆగము. 100% విశ్వాసం ఉంటే ఆగము. కానీ ఆ భరోసా, ఆ విశ్వాసం లేదనుకో, అరే నేను చేయగలుగుతానా, అసలు నాతో అవుతుందా, ఇట్లా ఆలోచించుకుంటూ పోతే రైట్ మనం స్లో అయిపోతాం. ఓకే, ఇప్పుడు భాను ఉన్నాడు, భానుకి మనం చెప్పినాం అనుకోండి, భాను ఈ గోడ వెనుక రైట్ ఒక 100 crores రూపాయలు ఉన్నాయి. ఓకే, ఇది మనం చెప్పినాం అనుకోండి. దానికన్నా ముందు భానుకి మనం చెప్పినాము, భాను ఈ గోడ పగలగొట్టండి, ఈ గోడని మీరు పగలగొట్టండి, బ్రేక్ చేసేయండి గోడని. భాను అంటాడు, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఇప్పుడు నా దగ్గర ఆ సుత్తి లేదు, ఆ ఇనుము రాడ్ లేదు, గంప లేదు, రైట్ గడ్డపార లేదు, ఏదో అంటాం కదా, అవన్నీ లేదు కదా, ఎట్లా చేయాలి, చాలా గట్టిగా ఉన్నది, ఇంత దొడ్డు ఉన్నది. ఓకే, ఈ గోడ అదంతా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఎందుకు చెప్తాము అంటే అక్కడ అర్థమైతలేదు. కానీ అదే సమయంలో మనం చెప్పినాం అనుకోండి, భాను దీని వెనుక 100 కోట్లు ఉన్నాయి. ఓకే, సో ఈ 100 కోట్లు ఉన్నాయి అంటే మనం ఏం చెప్తున్నాము? మీ డ్రీమ్ క్లారిటీ ఉన్నదా లేదా? మీరు ఈ గోడ వెనుక 100 కోట్లు చూడగలుగుతున్నారా? ఈ గోడ వెనుక మీ జాగ్వార్ ఉన్నది, మీ మర్సిడీస్ ఉన్నది, మీ పోర్షే కార్ రావచ్చు. ఓకే, అది మీకు కనిపిస్తుందా? అంత విశ్వాసం మీ లోపల ఉన్నదా? ఓకే, సో ఒక్కవేళ అది కనిపిస్తుంది అనుకోండి, ఈ గోడ వెనుక నా మర్సిడీస్ ఉన్నది, లేకపోతే 100 కోట్లు ఉన్నాయి, జస్ట్ ఆ అండర్స్టాండింగ్ రాంగ్ అని ఆగుతామా? ఆగలేము. ఈ గోడ పగలగొట్టు చెప్పే లోపల ఆ గోడని టకాట కొట్టి పగలగొట్టేస్తారు. రైట్, అక్కడ ఎవరు అడగరు, నేను మా అమ్మతో అడుగుతా, మా భార్యతో అడుగుతా, ఇట్లా చేయాలి, ఏం చేయాలి, రైట్ నాకు అర్థమైతలేదు, గోడ ఇంత దొడ్డుగా ఉన్నది, అది ఉంది, ఎవ్వరు ఏం చెప్పలేరు. ఎందుకు అంటే అక్కడ తెలిసిపోయింది ఈ గోడ వెనుక 100 కోట్లు ఉన్నాయని. ఎప్పుడైతే తెలిసిపోతుంది, ఎవ్వరు ఆగలేరు, ఆడమని కొట్టేస్తారు, నెత్తి కూడా కొట్టేస్తారు. పోతే పోనీ ఇంకా ఏమైతుంది, డాక్టర్ దగ్గర పోదాం, దెబ్బలు తగులుతాయా అని ఎవరు ఆలోచించరు. ఎందుకు? వెనుక 100 కోట్లు ఉన్నది. సో ఈ విశ్వాసం రావాలి, ఈ క్లారిటీ కనపడాలి. ఇది కనిపిస్తే ఎవ్వరు ఆపలేరు. ఇప్పుడు కొంచెం సెన్సిటివ్ మాట ఇది,
రైట్. సో సెన్సిటివ్ ఉన్నది అందు గురించి. ఇప్పుడు చూడండి, చెప్పాలా వద్దా ఒక విషయం ఉన్నది. కానీ ఒక అమ్మాయి ఉన్నది, యంగ్ అమ్మాయి ఉన్నది. ఓకే, ఇప్పుడిప్పుడే పెళ్లి అయింది అనుకోండి. ఆమెకు నేర్పిస్తామా అమ్మ ఎట్లా కావాలి, పిల్లల్ని ఎట్లా కనాలి, నేర్పిస్తామా? రైట్, ఎవ్వరు నేర్పారు, అది ఆటోమేటికల్లీ ఉంటుంది. కానీ ఒకటి ఉంటది, ఎప్పుడైతే ఒక కళ ఉంటది, నాకు కూడా పిల్లలు కావాలి, నాకు కూడా రైట్ ఒక మంచి చిన్న బేబీ కావాలి, అందమైన క్యూట్ బేబీ కావాలి అని ఒక డ్రీమ్ రాగానే రైట్ ప్రాసెస్ అయిపోతుంది. దాని గురించి పెద్దగా నాలెడ్జ్, ఇప్పుడు లేడీ డాక్టర్ ఉన్నది అనుకోండి. ఓకే, లేడీ డాక్టర్స్ గైనకాలజిస్ట్ ఉంటారు. గైనకాలజిస్ట్ కి మొత్తం జ్ఞానం ఉంటది. అసలు ఇది గర్భం ఎట్లా ఉంటది, గర్భంలో ఏముంటది, ఎట్లా ఆ ప్రాసెస్ ఏమున్నది, మొత్తం నాలెడ్జ్ చదువుకొని ఎంబీబీఎస్ డాక్టర్ కదా, మొత్తం కడుపు గురించి మొత్తం, అంటే ప్రెగ్నెన్సీ దాని గురించి మొత్తం నాలెడ్జ్ ఉంటది. కానీ ఆ నాలెడ్జ్ లేకపోతే కూడా ఒక చిన్న పల్లెటూరులో చిన్న ఇంట్లో ఉన్న సింపుల్, అసలు చదువుకోలేని రైట్ ఒక మహిళ, ఒక లేడీ ఉన్నది అనుకోండి, ఆమె కూడా అమ్మ అవ్వగలుగుతుంది. ఓకే, వాళ్ళకు కూడా పిల్లలు పుడుతున్నారు. సో పిల్లలు కావాలి, పిల్లలు పుట్టాలి అంటే దానికి నాలెడ్జ్ అవసరం లేదు, ఒక డ్రీమ్ కావాలి, నాకు ఒక చిన్న క్యూట్ బేబీ కావాలి. ఈ సింపుల్ ఒక డ్రీమ్ ఉంటేనే ప్రాసెస్ ఉంటది, అమ్మ అయిపోతాము. దాని గురించి ఎంబీబీఎస్ డిగ్రీ ఎట్లా అవుతుంది ప్రాసెస్, అసలు గర్భం అంటే ఏంటిది, 5 నెలలు ఎట్లా, 9 నెలలు ఎట్లా, మొత్తం ప్రాసెస్ అది డాక్టర్ కి అవసరము. ఓకే, కానీ డాక్టర్ కూడా అమ్మ కావాలనుకోండి, డాక్టర్ కి కూడా పిల్లలు పుట్టాలి అంటే నాలెడ్జ్ అవసరం లేదు, ఒక డ్రీమ్ కావాలి, నాకు కూడా ఒక క్యూట్ బేబీ కావాలని. సో ఇక్కడ ఏం అర్థమవుతుంది అంటే నాలెడ్జ్ ఇక్కడ రైట్, నాలెడ్జ్ కన్నా ఇంపార్టెంట్ ఏమున్నది అంటే ఏం కావాలి, ఒక డ్రీమ్ అనేది ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఎప్పుడు కావాలి డాక్టర్ కి, వేరే వాళ్ళకు ట్రీట్మెంట్, పేషెంట్ ట్రీట్మెంట్ గురించి నాలెడ్జ్ కావాలి. కానీ ఆమె సొంతంగా అమ్మ కావాలి అంటే ఆ లేడీ డాక్టర్ కి డ్రీమ్ కావాలి. ఇది ఎవరికైనా అట్లానే. ఆ 100 కోట్లు ఎట్లా వస్తాయి రైట్, అది చింత చేసేది అవసరమే లేదు. ఇది ఎట్లా అవుతుంది, నేను చేయగలుగుతానా, నాతో అవుతుందా, ఓకే, ఈ చింత చేసేది ఇక్కడ అవసరమే లేదు. ఇవన్నీ ఎలా, హౌ అంటారు దీన్ని, హౌ ఇక్కడ అవసరం లేదు. వై, ఎందుకు చేయాలి, ఎందుకు క్లియర్ ఉండాలి. ఓకే, ఇది ఎందుకు క్లియర్ అయిపోయింది అనుకో, ఆ గోడకి ఇట్లా నెత్తితోనే కొట్టేసి రైట్ పగలు కొడతాము. ఎందుకు అంటే వెనుక 100 కోట్లు ఉన్నాయి తెలిసిపోయింది. సో ఏం కావాలి అది తెలిసిపోతే ఇక అక్కడ ఏం ఆగదు, మమ్మల్ని ఎవ్వరు ఆపలేరు, అన్స్టాపబుల్ అయిపోతాం. ఇప్పుడు నేను అందుకే చెప్తాను, ఎవరైనా డౌన్ లైన్స్ వచ్చి సార్ ఎట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు కదా, లేకపోతే కౌన్సిలింగ్ కి వస్తారు. ఓకే, సో వాళ్ళతో ఏం చేయాలి దాని గురించి మాట్లాడే అవసరం లేదు. కూర్చోబెట్టండి, టీ ఇవ్వండి, టీ తాగుతూ ఒకే ఒక మాట డ్రీమ్ గురించి మాట్లాడాలి, కలలు గురించి మాట్లాడాలి. అసలు నీకు ఏం కావాలని అనుకుంటున్నావు ఈ బిజినెస్ ద్వారా, ఫోకస్ ఆన్ యువర్ డ్రీమ్ రైట్, ఆ ఒక్క మాటని చెప్పాలి. మిగతాది ఎలా అవుతుంది అది ఓకే, అది ప్రాసెస్, అది అయిపోతూ ఉంటుంది రైట్. ఈ డ్రీమ్ నువ్వు ఫోకస్ అయ్యి, ఈ డ్రీమ్ సాధించుకోవడానికి నీకు ఏం ఆపుతుంది, ఎవరు ఆపుతున్నారు, అది అంతే అడుగుతాం మనం. ఓకే, సో డ్రీమ్ ఉండాలి. ఓకే, డ్రీమ్ కి క్లియర్లీ మనం చూడగలగాలి, స్పష్టత ఉండాలి దాంట్లో. ఓకే, లేకపోతే మనము చేయలేము. ఇప్పుడు చూడండి ఒకసారి ఇదే విషయం ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాము. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కినా, ఓకే, ఏరోప్లేన్ లో ఫ్లైట్ ఎక్కేసినాము, బెంగళూరు పోవాలి. ఓకే, ఫోన్స్ ఆఫ్ చేసేస్తాము, స్విచ్ ఆఫ్ చేసేస్తాము. ఎప్పుడైతే ఫ్లైట్ మీద ఉంటది, ఫోన్ స్విచ్ ఆఫ్, ఫ్లైట్ పోతుంది, బెంగళూరు పోతున్నాము. కానీ ఎంత మీద ఉన్నాము అంటే కింద ఏం కనపడట్లేదు. కింద ఏం కనిపిస్తుంది అంటే మబ్బులు మబ్బులు, మొత్తం ఆకాశమే కనిపిస్తుంది. బెంగళూరు కనిపిస్తుందా? అస్సలు కనిపించదు. మనకు తెలుస్తుందా ఇప్పుడు మనము హైదరాబాద్ నుంచి బెంగళూరు పోతున్నాము, ఇప్పుడు కింద కర్నూలు క్రాస్ అయినాము,
దాని తర్వాత అనంతపురం క్రాస్ అయినాం, అవన్నీ కనిపిస్తుందా మనకు మీద? ఏం కనిపించదు. ఇక్కడ అక్కడ మనం చూస్తే ఓన్లీ ఆకాశం, మబ్బులు అదే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను అనుకున్నాను అనుకో, అరే నాకు ఏం కనిపిస్తలేదు కదా, మరి మనం బెంగళూరు పోతున్నామా లేమా, అసలు మనం బెంగళూరు వైపే పోతున్నామా, రైట్? సో ఇంతసేపులోనే పైలట్ అనౌన్స్మెంట్ చేస్తారు. ఏం చేస్తారు అంటే, మనం వెరీ సూన్ ఇప్పుడు 2 నిమిషాల్లో మనం బెంగళూరు చేరుకుంటున్నాము అనౌన్స్మెంట్ వచ్చేసింది. సో మీరందరూ సీట్ బెల్ట్ పెట్టుకోండి. అరే నాకైతే కనిపిస్తలేదు, మరి ఎట్లా బెంగళూరు చేరుకున్నాము అంటే, మీరు మీద నుంచి చూస్తున్నారా, కింద నుంచి చూస్తున్నారా, వెనుక నుంచి చూస్తున్నారా, అది మీ దృష్టి అది. కానీ పైలట్ దృష్టి వేరే ఉన్నది. పైలట్ దృష్టి ముందు నుంచి చూస్తున్నాడు, జిపిఎస్ ద్వారా చూస్తున్నాడు. జిపిఎస్ ఉంది, సిస్టమ్ ఉన్నది అతని దగ్గర. సో మనము ఆ పైలట్ మీద విశ్వాసం పెట్టుకుంటాము. పైలట్ చెప్పిండు, ఎస్ బెంగళూరు వచ్చేసింది. కొద్ది నిమిషాల్లోనే ఏరోప్లేన్ మెల్లగా అని కిందికి రాగానే కింద బెంగళూరు కనబడడం స్టార్ట్ అవుతుంది. అరే నిజంగా బెంగళూరు వచ్చేసింది. ఓకే, సో మనకు కూడా ఈ డ్రీమ్ నాకు కావాలి, నా కళ ఇది ఉన్నది, నా విజన్ ఇది ఉన్నది, కానీ ఎట్లా మనం ఆ దారిలోనే పోతున్నామా? ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది. సో ఎప్పుడైతే డౌట్ వస్తుంది, మనకు కనపడదు యాక్చువల్లీ చూస్తే ప్రాసెస్ లో, అప్పుడు మనం అప్లైన్ మీద విశ్వాసం పెట్టుకో. అప్లైన్ ఏం చెప్తుంది చేయాలి, ఎందుకు అతనికి కనిపిస్తుంది జిపిఎస్. పైలట్ మీద విశ్వాసం పెట్టుకున్నాం కదా, అట్లనే అప్లైన్ ఏం చెప్తున్నారు 100% భరోసా, విశ్వాసం పెట్టుకోండి. అప్లైన్ ఏం చెప్తున్నారు చేసుకుంటూ పోండి. మెల్లగా ఒక రోజు మీరు మీ డ్రీమ్ దగ్గర చేరుకొని ఉంటారు. ఇది వాస్తవం, ఇది చాలా మందికి జరిగింది. సో ఇక్కడ ఏం తెలిసింది అంటే, ఓకే ఇప్పుడు ఒక పాపని మనము కనాలి, లేకపోతే పాప మనకు ఒక స్త్రీకి పుట్టాలి అంటే అక్కడ నాలెడ్జ్ అవసరం లేదు, ఒక డ్రీమ్ కావాలి, ఇన్నోసెన్సీ కావాలి, అమాయకత్వంతో ఉంటే చాలు. సో మనం కూడా ఇక్కడ సక్సెస్ తీసుకోవాలి అనుకుంటే నాలెడ్జ్ అంత అవసరం లేదు. నాలెడ్జ్ కన్నా ఇంపార్టెంట్ ఏమున్నది అంటే, సక్సెస్ కావాలి అంటే జ్ఞానం కాదు, సక్సెస్ కావాలి, గ్రోత్ ఎదుగుదల కావాలి, అభివృద్ధి కావాలి అంటే ఇన్నోసెన్సీ, చిన్న పిల్లల లెక్క కావాలి. మనం చిన్న పిల్లల లెక్క అమాయకత్వంతో ఉండాలి. అమాయకత్వంతో ఉంటే మనం పని చేసుకుంటూ ఉంటాము, ముందుకెళ్తూనే ఉంటాము. ఎట్లాగైతే పైలట్ మీద విశ్వాసం పెట్టుకున్నాము, అట్లనే మనము చిన్న పిల్లల్లాగా. ఓకే, చూడండి సైంటిస్ట్ ఏం చెప్తారు అంటే, చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, 7 సంవత్సరాల లోపలే వాళ్ళకి కావాల్సిన అంత మొత్తం జ్ఞానం వాళ్ళ లోపల వచ్చేస్తుంది. వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు. ఓకే, 7-8 సంవత్సరాల వరకు చిన్న నుంచి పెద్దగా అవుతూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ లోపల అమాయకత్వం ఉన్నది. అమాయకత్వం ఉంటేనే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, అభివృద్ధి చెందుతూ ఉంటారు, గ్రో చేస్తారు. కానీ ఎప్పుడైతే అమాయకత్వం పోతుంది, హుషియారీ వచ్చేస్తుంది. హుషియారీ అంటే చాలా జ్ఞానం వచ్చేసింది, అక్కడ నుంచి వాళ్ళ హైట్ ఇంతే ఉంటది, మళ్ళీ వాళ్ళు ఎదగారు. ఓకే, సో మనం కూడా చాలా జ్ఞానం వచ్చేసింది, చాలా మీటింగ్ అటెండ్ చేసుకున్నాము, అదంతా తెలుసు అంటే ఎక్కడ ఉన్నాము అక్కడికే ఆగిపోతాము. సో అమాయకత్వం చూడండి, ఎప్పుడైతే ఫస్ట్ టైం మనం ప్లాన్ చూసిన తర్వాత చాలా ఎక్సైటెడ్ అయిపోతాము, రైట్? పని చేయడం స్టార్ట్ చేస్తాము. అప్పుడు ఏం తెలియదు మనకు. అప్లైన్ చెప్పింది, చాలు అందరికి చెప్పండి, షో ది ప్లాన్, మాట్లాడండి, షో ది ప్లాన్ చేయండి. అమాయకత్వంతో, ప్యాషన్తో, ఒక పట్టుదలతో, పిచ్చితనంతో పరిగెత్తుకుంటూ షో ది ప్లాన్, అందరితో మాట్లాడుకుంటూ ఉంటాము. ఇది ఇన్నోసెన్సీ. నేను కూడా అట్లనే స్టార్టింగ్ చేసిన, రైట్? ఎంత పరిగెత్తుకుంటూ అందరికి ప్లాన్లు చెప్పినానంటే, రాత్రి పండుకుంటే కలల్లో కూడా ప్రైమ్ మినిస్టర్ కి కూడా ప్లాన్ చెప్పేసినాం. ప్రైమ్ మినిస్టర్ అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి ఉంటుండే, కలల్లోనే సార్ మీకు కూడా ప్లాన్. అంటే అంత ఇన్నోసెన్సీ, అంత అమాయకత్వం ఉన్నది, అంత పిచ్చి వచ్చేసింది లోపల. ఓకే, ఇవాళ చాలా జ్ఞానం వచ్చేసింది. జ్ఞానం రాగానే ఏం చేస్తాము? ఆరాంసే చేద్దాం. సో జ్ఞానం కన్నా ఇన్నోసెన్సీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉన్నది. ఓకే, 5 సంవత్సరాల నుంచి ఉన్నాము, చాలా నాలెడ్జ్ ఉంది, కానీ పాకెట్ ఖాళీ ఉన్నది, పాకెట్ లో ఏం లేదు. ఏం ఫాయిదా, ఏం ప్రయోజనం? ఓకే,
సో ఇన్నోసెన్సీ ఉంటే స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వర్క్ చేస్తాము. ఓకే, వర్క్ చేసుకుంటూ పోతే సక్సెస్ వస్తుంది. ఈ ఇండస్ట్రీలో మనం ఎందుకు ఉన్నాము, ఎందుకు వచ్చాము? అందరము మన మన ప్రొఫెషన్ లో బిజీ ఉండే ఈ ఇండస్ట్రీలో ఎందుకు వచ్చాము? వై దిస్ ఇండస్ట్రీ? నెట్వర్క్ మార్కెటింగ్, వెస్టీజ్, విన్నింగ్ టీమ్. ఎందుకు? ఫస్ట్ ఉన్నది ఇక్కడ మొదటి మాట, మేక్ మోర్ మనీ, ఎక్కువ డబ్బులు కావాలి, దాని గురించి ఇక్కడ వచ్చాము. అది ఇంపార్టెంట్, అది అందరికీ అది కావాలి. సెకండ్, ఆన్ గోయింగ్ ఇన్కమ్ కావాలి. ఆన్ గోయింగ్ అంటే ఎప్పుడైనా వస్తూనే ఉండాలి, ఆగొద్దు, అది ఎట్టి పరిస్థితిలో అది వస్తూనే ఉండాలి, దానికి అంటారు ఆన్ గోయింగ్ ఇన్కమ్. మూడోది ఫ్రీడమ్, స్వాతంత్రం కావాలి, నేను ఎలా జీవించాలనుకుంటే అట్లా, రైట్? ఎవరు నాకు ఆపేవాళ్ళు ఉండరు, చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. నేను ఫ్రీడమ్, రెస్ట్ ఆఫ్ లైఫ్ ఉన్న మొత్తం జీవితం నేను ఫ్రీడమ్ తో ఫ్రీగా గడపాలి, దాని గురించి ఇక్కడ ఉంది. ఈ మూడే విషయాలు ఉన్నాయి, ఈ మూడు విషయాల్లోనే అన్ని వచ్చేసినాయి, ఈ మూడు మాటల్లోనే. ఓకే, ఎక్కువ ఇన్కమ్ కావాలి, డబ్బులు అయితే అందరికీ అవసరము, చాలా డబ్బులు కావాలి. ఓకే, అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, రెసిడ్యువల్ ఇన్కమ్, ఎప్పుడైనా ఇన్కమ్ రావాలి, రాయల్టీ ఇన్కమ్, ఎంజాయ్మెంట్, రైట్, రికగ్నిషన్, మీ పేరు ప్రఖ్యాతులు, అవి అన్ని ఫ్రీడమ్ లోనే వచ్చేసింది. అంటే ఇక్కడ అన్ని వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఇంకా ఏం కావాలి వ్యక్తికి? ఈ మూడు మాటల్లోనే అన్ని పాయింట్స్ కవర్ అయింది. ఈ మూడు విషయాలే నేను రెండు పార్ట్స్ లో డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ పార్ట్ ఏమున్నది? మేక్ మోర్ మనీ, చాలా ఎక్కువ డబ్బులు కావాలి. ఇది ట్రెడిషనల్ వేలో కూడా మీరు ఏం చేస్తున్నారు, ట్రెడిషనల్ మార్కెట్ లో కూడా ఇది రైట్, డబ్బులు కావాల్సిందే, ఎక్కడైనా డబ్బు గురించి. సో డబ్బు కావాలి అంటే ఏం చేయాలి? హార్డ్ వర్క్ చేయాలి. ఓకే, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, కష్టపడాలి, కష్టపడాలి. ఓకే, అండ్ ఆన్ గోయింగ్ ఇన్కమ్ అక్కడ లేదు. ట్రెడిషనల్ మార్కెట్ లో డబ్బు ఉన్నది కానీ ఆన్ గోయింగ్ ఇన్కమ్ అంటారు, అంటే పని చేయలేని పరిస్థితిలో కూడా ఇన్కమ్ రావాలి, ప్యాసివ్ ఇన్కమ్ అంటారు, అది లేదు. ఫ్రీడమ్ లేదు. అందు గురించి సెకండ్ పాయింట్ ఉన్నది, ఆన్ గోయింగ్ ఇన్కమ్ అండ్ ఫ్రీడమ్ కావాలి అనుకుంటే హార్డ్ వర్క్ తో పాటు డూప్లికేషన్ చేయాలి, మీలాగా కొంతమందికి తయారు చేయాలి. అండ్ డూప్లికేషన్ ఎట్లా వస్తుంది? హార్డ్ వర్క్ షోది ప్లాన్ తో వస్తుంది, డూప్లికేషన్ డెప్త్ డ్రైవింగ్ తో వస్తుంది. రైట్, ఒక వ్యక్తి కింద మనం పోవాలి, అక్కడ కూడా మనం పని చేయాలి, ఇంకా కింద పోవాలి, అక్కడ కూడా పని చేయాలి, ఇంకా కింద పని చేయాలి. దీనికి అంటారు డెప్త్ డ్రైవింగ్ అంటారు. కిందకి పోవాలి ఒక లైన్ లో, ఒక లెగ్ లో, దీనికే డెప్త్ డ్రైవింగ్. క్లియర్ అయింది కదా? సో ఈ మూడు మాటలు రెండు పాయింట్ తోనే క్లియర్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏం కావాలి? డబ్బు కావాలి అనుకుంటే హార్డ్ వర్క్ కావాలి, చాలా మనం హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి, అది చేసుకుంటూనే ఉంటున్నాము. రైట్, ట్రెడిషనల్ మార్కెట్ లో కూడా ఉంటది, ఇక్కడ కూడా ఉన్నది, హార్డ్ వర్క్ చేయాలి. సెకండ్ ఉన్నది ఆన్ గోయింగ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్, పని చేయలేని పరిస్థితిలో కూడా చాలా డబ్బులు ఉండాలి. ఓకే, ఫ్రీడమ్ ఉండాలి, ఇష్టమైన బ్రతుకు బ్రతకాలి, దాని గురించి డూప్లికేషన్ చేయాలి. సో హార్డ్ వర్క్ లో ఫస్ట్ పాయింట్, హార్డ్ వర్క్ లో కష్టపడాలి అంటే దాంట్లో రెండు పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఎస్టిపి, షో ది ప్లాన్, ఒకటి ఉన్నది షేర్ ది ప్రొడక్ట్స్. ఓకే, ఇప్పుడు షేర్ ది ప్రొడక్ట్స్ అంత అవసరం లేదు, ఎందుకంటే మనం కన్స్యూమర్ ఎంపవర్మెంట్ లో ఉన్నాము, అందరం కన్స్యూమర్సే ఉన్నాము. ఓకే, మనం వెళ్తాము, వాళ్ళకు ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్తాము, ఒక కన్స్యూమర్ మూవ్మెంట్. మనం ప్రతి ఊర్లో, ప్రతి ఇంటి దగ్గర, ప్రతి బస్తీలో ఎక్కడైనా వెళ్ళి మనము రైట్ ప్రొడక్ట్ గురించి మాట్లాడితే, మీరు మీ షాప్ చేంజ్ చేసుకోండి, షాప్ చేంజ్ చేసుకుంటే ఓకే, మీ ఇంట్లో ఏమేమి వాడాలి? చాయ్ పత్తి వాడాలా, సోప్ వాడాలి, సబ్బు వాడాలి, ఇదంతా రైట్ మీరు ఇక్కడ తీసుకోండి. ఎందుకంటే మన దగ్గర చాలా ఇప్పుడు డిఎల్సిపి స్టోర్స్ ఉన్నాయి, వెస్టీజ్ స్టోర్స్ ప్రతి ఊర్లో, లేకపోతే ప్రతి మండల్ ప్లేస్ లో, ఓకే, ప్రతి సిటీలో, ఒక్కొక్క ఏరియాస్ లో చాలా స్టోర్స్ వచ్చేసినాయి ఇప్పుడు. సో ఇక్కడ షేర్ ది ప్రొడక్ట్స్ గురించి అంతగానో మనకు కష్టపడేది ఏం లేదు, ఎందుకు అంటే దగ్గర దగ్గర ఇప్పుడు స్టోర్స్ వచ్చేసినాయి. మనం ఏం చేయాలి? రైట్, మనం వాళ్ళకు ఒకే ఒక విషయం చెప్పాలి, మీరు ఏవైతే చాయ్ పత్తి, నూనె, సబ్బులు, సోపులు కొంటున్నారు, ఇక్కడ నుంచి రిజిస్టర్ చేసుకొని కొనుక్కుంటే రైట్, ఆ 500 కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, అదే ఇక్కడ అక్యుములేషన్ అవుతూ ఉంటది, జమ అవుతూ ఉంటది. సో మీ పర్సంటేజ్ పెరుగుకుంటూ పోతుంది, 5%, మీరు 8% అవుతారు, 8 to 11 వరకు మీకు పెరుగుతూనే ఉంటుంది.
సో మీరేం చేయాలి, రిజిస్టర్ చేసుకోండి అక్యుములేషన్ ప్లాన్, మీకు డబ్బులు రిటర్న్ వస్తాయి. 5 నుంచి 11% వరకు మీకు డబ్బులు రిటర్న్ అవుతుంది. ఈ మాట చెప్పేస్తే రైట్, మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసేయండి. ఓకే, మీరు 6గురికి చెప్పండి, వాళ్ళు ఇంకా 6గురికి చెప్తారు. రైట్, నేను మీకు హెల్ప్ చేస్తా. బస్ ఇంత విషయం చెప్పి వాళ్ళకు చేంజ్ ది షాప్ చేపించేసి ప్రొడక్ట్స్ గురించి మాట్లాడితే ఓకే, వాళ్ళు 1000 రూపాయలు లేకపోతే 12-13 వందలది కూడా తీసుకుంటే 6గురికి చెప్తే వాళ్ళు ఇంకా కింద 6గురికి చేంజ్ ది షాప్ మార్చుకోండి, ఇక్కడ నుంచి కొనండి, ఇంకా కింద వాళ్ళు 6గురికి చెప్తే ఇంకా కింద, అట్లా 4 టైమ్స్ కింద పోతే మీ ఇన్కమ్ 2,40,40 రూపాయలు అయిపోతుంది. ఇంత సింపుల్ ప్రాసెస్. ఓకే, ఇది ఎప్పుడు 1000 రూపాయల నుంచి 1200 మనం చెప్తున్నాము. కానీ మనం విన్నింగ్ టీమ్ లో ఉన్నాము. విన్నింగ్ టీమ్ లో మనం ఏం చెప్తాము, మీరు కోర్ కావాలి, లేకపోతే 100 PV కన్సిస్టెన్సీ మీద ఉండాలి. ఓకే, తీసుకోండి, ప్రొడక్ట్స్ వాడండి. ఓకే, ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి, ఆల్రెడీ మీరు ప్రొడక్ట్స్ వాడుతున్నారు, టీ పొడి వాడుతున్నారు కదా, షాంపూ వాడుతున్నారు కదా, సోప్ వాడుతున్నారు కదా, ఇక్కడ నుంచి కొనండి. మీ ఆరోగ్యం మంచిగా ఉండాలి, స్పిరున్నా వాడండి, నూనె వాడండి, కాల్షియం వాడండి. ఓకే, ఆరామ్సే 100 PV అయిపోతుంది, 160 PV కూడా అయిపోతుంది, కోర్ అయిపోతారు. 6గురికి చెప్పండి, ఆ 6గురు ఇంకా కింద 6గురికి చెప్తారు. ఓకే, ఇట్లా 4 లెవెల్స్ కింద పోతే మీ ఇన్కమ్ 2,50,000 రూపాయల కన్నా ఎక్కువ అయిపోతుంది. ఇంత సింపుల్ ఈ ప్రాసెస్ ఉన్నది చేంజ్ ది షాప్ గురించి. ఓకే, ఇంత సింపుల్ ప్రాసెస్ ఉంది. సో మీకు ఇక్కడ ఇన్కమ్ రావాలి అంటే వేరే వాళ్ళకు చెప్పండి. సో షేర్ ది ప్రొడక్ట్, ఇప్పుడు ప్రొడక్ట్ షేర్ చేసేది ఇక్కడ ఏం లేదు, ఇదా మనం ప్లాన్ చెప్పి వాళ్ళకు ప్రొడక్ట్స్ తీసుకోండి అని డిఎల్సిపికి మనం తీసుకోబోతున్నాము. సో మీకు ఇంకా మీరు పెద్ద లీడర్ కావాలి అంటే 20 మందికి చెప్పండి, 6గురు ఎందుకు. ప్రతి ఇంట్లో అవసరమయ్యే వస్తువులు ఇది, ఎందుకు వద్దు, ప్రతి ఇంట్లో కావాలి కదా, ప్రతి ఇంట్లో సోప్ కావాలి, షాంపూ కావాలి, మరి వద్దు ఎందుకు అంటున్నారు. సో ఇది చెప్పడంతోనే అవుతుంది. సో మనం చెప్పాలి, చెప్పగలగాలి. ఓకే, ఇప్పుడు చూడండి, మనం వెళ్ళి వాళ్ళకు ఇది అంతా చెప్పి ఓకే నేను మీ ఇంటికి వస్తాను, ఓకే మీ ఇంటికి వచ్చి, ఇప్పుడు ఇక్కడ ఉన్నారు శ్రీను గారు ఉన్నారు, ఓకే శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారి ఇంటికి వెళ్ళి నేను ఈ మొత్తం చాలా ప్రొడక్ట్స్ కావాలి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఏమి ఉంటారు అనుకోండి, ఓకే ఫ్రెండ్స్ కి చెప్తాము, శ్రీను ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నావు అంటాము మన భాషలో, తెలంగాణ భాషలో. నేను వస్తున్నా, చాలా మంచి డబ్బు విషయం, వస్తున్నా నేను మీ ఇంటికి. ఓకే, ఆయన అంటారు, అరే ఏమున్నా, అరే సాయంత్రం వస్తున్నా కదా, మాట్లాడతా, డబ్బు విషయం మంచిగా సంపాదన చేసుకోవచ్చు. ఓకే, దోస్తు ఉంటే ఇట్లనే మాట్లాడతాము. కొత్త వ్యక్తి ఉంటే హలో శ్రీనివాస్ గారు ఇట్లా మనం మాట్లాడతాం. కానీ దోస్త్కి ఎట్లాంటివి ఏం గారు లేకపోతే సీరియస్ గా మాట్లాడేది ఏం లేదు. చెప్పు శ్రీను ఎట్లా ఉన్నావు అట్లా చెప్తాం. జస్ట్ ఇట్లా చెప్పాలి, ఇంటికి పోవాలి, మాట్లాడాలి, యాప్ డౌన్లోడ్ చేయాలి. ఓకే, చాలా డబ్బులు వస్తుంది. ఇంకా డబ్బులు కావాలా, 6 మందికి చెప్పు, నేను ఉన్నాను నీతో, నీకు సాయం చేస్తా. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ అక్యుములేషన్ ప్లాన్ ఉన్నది. వేరే కంపెనీస్ లో 5% నుంచి 8% పోవాలి, 8% నుంచి 10% పోవాలి, 11% పోవాలి అంటే ప్రతి నెల అంత టర్న్ ఓవర్ ఇస్తేనే అవుతుంది. అది ఈ నెల 30,000 టర్న్ ఓవర్ ఇస్తేనే మీకు 8% లెవెల్ వస్తుంది వేరే కంపెనీస్ లో. కానీ మన దగ్గర అక్యుములేషన్ ప్లాన్ ఒకసారి 8% లెవెల్ వచ్చిందంటే అక్కడే ఉంటాం, కిందికి రాము. ఎంత ఈజీ అయిపోయింది. మీరు ఒక చిన్న 40 రూపాయల సోప్ కొన్నారు, దాని నుంచి మీకు 5%, 7%, 10% మీకు రిటర్న్ వచ్చేస్తుంది. చిన్న 40 రూపాయలది కొనలేమా? 40 రూపాయల సోప్ కొంటే మీకు ఇంత డబ్బులు వాపస్ వస్తుందంటే ఎంత ఈజీ పని ఇది. మేము ఇంతకు ముందు వేరే బిజినెస్ లో ఉంటుండే, అది ఎద్దు నుంచి పాలు తీసినట్టు ఉంటుండే. అది ఇక్కడ అట్లా కాదు, చాలా ఈజీ ఉన్నది. ఓకే, ఇప్పుడు ఇదే విషయం మీరు 6 మందికి చెప్తే వాళ్ళు కూడా కొనుక్కుంటారు. మీకు ఒక 500 చెక్ వచ్చింది అనుకోండి, పెద్ద చెక్ అని కాదు, 500 చెక్ వచ్చింది, ఫుల్ ఎక్సైటెడ్ అయిపోతాం. అబ్బా 500 ఎందుకు ఎక్సైట్మెంట్ ఉంటుంది అంటే, నేను సంవత్సరాల నుంచి టూత్ పేస్ట్ వాడుతున్నా, సోప్ వాడుతున్నా, షాంపూ వాడుతున్నా,
రైట్, చాయ్ పొడి వాడుతున్నా కానీ 500 కాదు 5 రూపాయలు కూడా రాలేదు. ఓకే, చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇంకా లేడీస్ ఉన్నారనుకోండి, వాళ్ళైతే చాలా ఎక్సైటెడ్ ఉంటారు. ఎందుకు ఎక్సైటెడ్ ఉంటారు అంటే అది నా డబ్బు అని అంటారు. నాకు వచ్చింది కదా నా డబ్బు, నేను ఇంట్లో వాడుతున్నా కదా, సామాన్ ప్రొడక్ట్స్ వాడుతున్నా కదా. ఇప్పుడు ఇదే విషయము మీ భార్యకి తీసుకోండి, మీరిద్దరు వెళ్ళి వేరే వాళ్ళకు కూడా చెప్పండి, వేరే లేడీస్ కి కూడా చెప్పండి. అందరూ షేర్ ది ప్రొడక్ట్ షో ది ప్లాన్, ఇదే ఉన్నది పని, వేరే వాళ్ళకి చెప్పాలి. ఓకే, సో దీంతోనే చాలా పెద్ద బిజినెస్ అవుతుంది. వాళ్ళు గ్రో చేస్తారు, వాళ్ళకు కూడా డబ్బు వస్తుంది, మీకు కూడా చాలా డబ్బులు రావచ్చు. ఇప్పుడు షో ది ప్లాన్ ఎట్లా చేయాలి. ఓకే, నేను ఇప్పటి వరకు షేర్ ది ప్రొడక్ట్స్ గురించి మాట్లాడినా, ఇప్పుడు షో ది ప్లాన్ గురించి మాట్లాడుతున్నాం. ఈ బిజినెస్ చాలా ఈజీ ఉన్నది, సింపుల్ ఉన్నది, యాక్చువల్ చూస్తే సింపుల్, రైట్. కానీ దానికి మనము చాలా క్రిటికల్ చేసేసినాము, చాలా క్రిటికల్. బా, ఎట్లా ఉంటుందో, ఏం 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 చేయాలి, ఎట్లా చేయాలి, అది స్టార్టింగ్ నుంచి అయిపోతుంది. సో ఎప్పుడైతే నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను, ఓకే, స్టార్ట్ చేయంగానే సపోజ్ ఇక్కడ శ్రీనివాస్ గారు ఉన్నారు, స్టార్ట్ చేయంగానే మనం ఏం అడగాలి, మీకు ఒక 20 మంది అయితే తెలుసు కదా, మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్ వాళ్ళు ఉంటారు కదా, 20 మంది అయితే ఉంటారు కదా, మీ దోస్తులు ఉంటారు, మిత్రులు ఉంటారు, ఆ మీకు కావాల్సిన వాళ్ళు ఉంటారు, ఉంటారంటారు. ఇప్పుడు ఆ 20 మంది కూడా తెలియలేని వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఆ 20 ఎవరు తెలియదు నాకు అంటే అసలు నువ్వు మనిషియా, దాని మీద కూడా డౌట్ అయిపోతుంది మరి. నువ్వు సమాజంలో ఉంటున్నావా, లేకపోతే ఎక్కడ ఉంటున్నావు? ఓకే, నువ్వు సామాజిక ప్రాణియా లేదా? సో 20 మంది కూడా తెలియదు అంటే ఆ వ్యక్తి మీద డౌట్, ఇక ఆయన మనిషి ఉన్నాడా లేడా అని. సో 20 నరేష్ ఉన్నావా? నరేష్, సో ప్రతి ఒక్కరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ప్రోడక్ట్ ఎంతమంది కన్సూమ్ చేసినారు? సో ఈరోజు నేను తులసి డ్రాప్స్ వాడినాను. నరేష్ సార్, మీరు ఉన్నారా సార్? పడుకున్నట్టు పాపం. ఉన్నాడు వచ్చిండు. ఉన్నా జరా. సో నేను లేట్ చేయకుండా ఇన్వైట్ చేస్తున్నాను. కమలమ్మ, మీకు అన్మిట్ ఆప్షన్ పంపిస్తున్నామా, మాట్లాడదామా? కన్జ్యూమ్ గురించి అడిగారు కదా, నేను చేసిన అని హ్యాండ్ చేసిన సార్. నేను గుడ్ ఈవినింగ్ సార్. అట్లా సిడి గురించి కూడా మాట్లాడండి, నో ప్రాబ్లం. సిపి మార్నింగ్, ఆల్ వినింగ్ టీమ్ గుడ్ మార్నింగ్. చరణ్ సింగ్ సార్ చెప్పిండు, ఎక్సలెంట్ సార్. మన డౌన్ లైన్ కు కూడా డ్రీమ్ అన్నది క్లారిటీ ఉంటేనే ముందుకు వెళ్తామని చెప్పింది సార్. మనకు అన్ని ఉదాహరణలే, మనం సక్సెస్ కావడానికి అన్ని ఉదాహరణలు ఇచ్చిండు మనకు, అవి మనము సక్సెస్ చేసుకోవాలి సార్. మనము రోడ్డుపై వెళ్తుంటే శీతాకాలంలో అయితే పొగ మంచు ఎక్కువ వస్తుంది. ఆ మంచు ఎక్కువ వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియనప్పుడు మనము ముందు వ్యక్తిని ఫాలో అవుతామని చెప్పింది సార్. మన వెస్టేజ్ దాంట్లో కూడా ఇందులో ఏమున్నది అన్నది క్లారిటీ తెలిస్తేనే మనము ముందుకెళ్ళగలమని చెప్పింది సార్. అయితే ఒక డాక్టర్ కూడా ఒక బిడ్డకు జన్మనివ్వాలి అని అంటే ఆమెకు డ్రీమ్ ఉండాలని చెప్పిండు. నాలెడ్జీ అవసరం లేదు, డ్రీమ్ ఉండాలి. డ్రీమ్ తోటి ఒక మహిళ పాపకు జన్మనిస్తుంది అని చెప్పిండు సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మంచి చాలా సెన్సిటివ్ టాపిక్ మీరు మాట్లాడినారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సరే లీడర్స్ మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం మాట్లాడితేనే కానీ మన డ్రీమ్స్ మనతోటి మాట్లాడవు. మీరు ఇంతసేపు విన్న సీడీ 2 నిమిషాలు మాట్లాడకపోతే దానికి ఆ టైంకి మనం ఏం వాల్యూ ఇస్తున్నట్టు, ఏం డూప్లికేషన్ అవుతుంది మన బిజినెస్లో? ఒకసారి ఆలోచన చేయండి. సో నేను లేట్ చేయకుండా ఇన్వైట్ చేస్తున్నాను. సుధాకర్ సార్, మీకు అన్మిట్ ఆప్షన్ పంపిస్తున్నా, మాట్లాడండి. హ్యాండ్ రైజ్ చేయండి సార్ ఒకసారి.
రైట్. పంపించేసిన సార్, మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ ఆల్ లీడర్స్. సారు డ్రీమ్ గురించి ఒకటి చెప్పింది సార్. డ్రీమ్ పెయిన్ఫుల్గా ఉండాలని చెప్పిండు, ప్లస్ డెప్త్ లైన్ వెళ్ళాలని చెప్పింది సార్. డెప్త్ లైన్ వెళ్ళాలి, డెప్త్ ప్రొడక్ట్ ఇప్పియాలని చెప్పింది సార్. మనం ఏది చేసినా కానీ 160 కోర్ లేదా 100 పేజీ కన్సెన్సీలో ఉండాలి. మనం ప్లాన్ చెప్పినామంటే ఆటోమేటిక్ 100 పీవీ ఇప్పియాలి. అలానే డెప్త్లో వెళ్ళాలని చెప్పింది సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్ గెట్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నది 100% వాస్తవం. 2 పాయింట్లు అవి, వాటి గురించి ఎక్కువ చెప్పినాడు. మీరు స్వీట్ అండ్ షార్ట్గా చెప్పినారు. మనం ఈ బిజినెస్ సక్సెస్ కావాలంటే మనం విన్నింగ్ టీంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం 160 పీవీ కోర్, గో గేటర్, క్రౌన్ క్లబ్ వాడాలి. అలాగే ఇంకోటి ఏంటిదంటే మనం ఖచ్చితంగా డెప్త్ డ్రైవ్ చేయాలి. మన డ్రీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, నా పేరు తీసుకున్నాడు బాను. ఇక్కడ మీకు ఈ తొందరగా 90 డేస్లో యూసీడీ కావాలి. యూసీడీ అయిపోతే మీకు రాష్ట్రపతి నుంచి ఒక అవార్డు ఇస్తాను, అలాగే ఒక ₹1,00,00,000 ఇస్తాను అన్నప్పుడు మనం వినకపోతే సార్ అక్కడ ఆగలేదు. నా తర్వాత ఆంజనేయులకి చెప్పాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరు తీసుకున్నాను, అక్కడ బాను తర్వాత ఆంజనేయులు, ఆంజనేయులు తర్వాత శ్రీనివాసు. అట్లా మనం డెప్త్ డ్రైవ్ చేయాలి. మన డ్రీమ్స్ కోసం మనం డెప్త్ డ్రైవ్ చేస్తూనే ఉంటే కానీ మనం సక్సెస్ కావాలి. సో ఇది ఈ సీడీ. నిజంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి పాయింట్స్ మాట్లాడినారు. సో నేను లేట్ చేయకుండా మరొక గ్రేట్ లీడర్ని ఇన్వైట్ చేస్తున్నాను. తీగుల నరేష్ సార్, మీకు అడ్మిట్ ఆప్షన్ పంపిస్తున్నాను, మాట్లాడండి. ఎస్, గుడ్ మార్నింగ్ లీడర్స్. సార్ వాయిస్ ఇస్ క్లియరా? క్లియర్ సార్, క్లియర్, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనం థింక్ ఫండమెంటల్ గ్రోత్ సిడీ ఎస్పీ బారెల్ సార్ది మనకు చరణ్ సార్ చాలా వండర్ఫుల్గా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసిండు. దాంట్లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ స్టార్టింగ్లో సార్ ఏం చెప్పిండంటే, మనకి ఏదైనా డ్రీమ్ ఉందంటే అది డ్రీమ్ అనేది క్లియర్గా ఉండాలి. అది ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా ఇప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడు చలికాలంలో చాలా వరకు అనేది పొగ మంచుతో కప్పేసి ఉంటుంది. సార్ వాళ్ళు ఏం చేశారంటే, ఒక సైడ్ వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్తున్నప్పుడు వాళ్ళు వెళ్తున్న వేలో మొత్తం పొగ మంచు ఉంది. పొగ మంచు ఉన్నప్పుడు మనం స్పీడ్గా వెళ్తామా, స్లోగా వెళ్తామా? మన డ్రీమ్ కూడా అంతే. మన డ్రీమ్ కి వే అనేది క్లియర్ గా లేకపోతే, విజన్ అనేది క్లియర్ గా లేకపోతే మనం కూడా వెళ్ళము, మనం కూడా స్లోగా వెళ్తాము. సో అదే విధంగా మన డ్రీమ్ అనేది క్లియర్ క్రిస్టల్ గా ఉంటే మనం స్పీడ్గా వెళ్తాము. అది ఏదైతే మనం అనుకున్నావో 100% సక్సెస్ఫుల్ గా తీసుకుంటామని చెప్తున్నాడు. ఇంకొక విషయం ఏం చెప్పిండంటే, మనం సమాజంలో ఉంటే మనం ఏదైనా ప్లాన్ చెప్పినప్పుడు మీకు ఒక 10 మంది తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఒకవేళ వాళ్ళు తెలియకపోతే మీరు సమాజంలో లేనట్టు. లేదంటే మీరు అంటే ఒక మనిషి అంటే మనిషికి ఖచ్చితంగా 10 నుంచి 20 మంది తెలిసే ఉంటారు. అది లేదు అంటే మీరు సమాజంలోనే లేనట్టు అని చెప్తున్నాడు. ఇంకా సార్ వాళ్ళు చెప్పినట్టు కోర్ గెటర్ పైన పని చేయమన్నాడు. మనకి ఏదైతే డ్రీమ్ అనేది క్లియర్ క్రిస్టల్ ఉండాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి వండర్ఫుల్ పాయింట్స్ మాట్లాడినారు, చాలా గ్రేట్. సో నిజంగా ఇలానే మాట్లాడుతున్నాను సార్. సో నేను మరొక లీడర్ని ఇన్వైట్ చేస్తున్నాను, గోపిబాబు సార్. ప్లీజ్ వెల్కమ్ టు ద డిజిటల్ స్క్రీన్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ వాయిస్ క్లియరా? క్లియర్ సార్, క్లియర్ మాట్లాడు. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సిపి మార్నింగ్. సూపర్ సిటీ సార్. థింక్ ఫండమెంటల్ గోరిచ్ సూపర్ సిటీ సార్. సార్ ఏమంటుండంటే, మన కళలో కళ క్లియర్ లేవనుకో మన ఈ బిజినెస్ లోకి వచ్చే కానీ లాభం లేదని అంటు. ఈ బిజినెస్ లో గ్రోత్ కాదంటున్నాడు. ఎందుకంటే మన కళలు స్ట్రాంగ్ ఉండాలి, క్రిస్టల్ క్లియర్ గా ఉండాలి. అంటే మంచి పొగ లెక్క మనది ఏదో కనబడుకోకున్నాడుగా కళలు ఉండొద్దు అని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే, సార్ ఏమంటుండంటే, సారు రామానంద్ సాగర్ వీళ్ళు ఒక ప్రాజెక్ట్ గురించి అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లో ఒక ప్రోడక్ట్ గురించి వెళ్తున్నారు. మారుతి 800 లో వెళ్ళేటప్పుడు ఏంటంటే, ఎట్లా మంచు ఉందంటే పక్కోటి చేతికి డిస్టెన్స్ లేని ఏమి అనేది కనబడతలేదు. అలాంటి మంచు పొగలో వెళ్తున్నప్పుడు ఏంటంటే, వాళ్ళు వాష్రూమ్ గురించి ఆగినప్పుడు వాళ్ళు ఎక్కడ ఇది చేస్తున్నారు అనేది అర్థం కాని పరిస్థితి అన్నాడు. అంత మంచి ఉంది. సో ఈ కార్ వెనుక ఒక బస్సు వస్తుంది.
ఆ బస్సోడు వీళ్ళ సహారా తీసుకొని వస్తున్నాడు. అంటే వీళ్ళు ముంగడ పోతా ఉంటే వీళ్ళు వెనుకనే బస్ ఆయన వెళ్తున్నాడు. ఈయన ఏమనుకుంటున్నా అంటే సార్ ఏమనుకుంటున్నా అంటే ఈ బస్ అయిన ముంగడ పోతే నేను ఆయన వెనుక నేను ఫాలో అవుతాను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి వెళ్తున్నారు. సార్ దీనికి ఎగ్జాంపుల్ చెప్పిండు. సార్ ఏమన్నాడంటే మన అప్లైన్ మీద మనము ముంగడ వెళ్తా ఉంటే ఆయన మీద మనం ఆధారపడి, అంటే అప్లైన్ మనకు చూపించే మార్గాన్ని ఆయన ముంగడ నడుస్తూ ఉంటే ఆయన చూసి మనం ఖచ్చితంగా నడిస్తే ఈ యొక్క బిజినెస్ లో మనకు గ్రోత్ అవుతుంది అని చెప్తున్నాడు. అంతకుముందు ఒకసారి ఏమన్నాడంటే మనకు ఏదైనా కానీ మన కళలు నెరవేర్చుకోవడానికి మనం ఏంటంటే కృషి అనేది ఎక్కువ చేయమంటాం. ఇంకోటి సార్ ఏం చెప్పిండంటే ఒక గోడ గురించి చెప్పిండు. ఆ గోడ ఏంటంటే గోడని పలగొట్టమని చెప్తే మన అప్లైన్ పేరు వాడిండు సార్. గోడను పలగొట్టమన్నప్పుడు ఏంటంటే మనం ఎన్నో సాకులు చెప్తుంటాం. గోడ ఏడ పలుకుతుంది, అంత దొడ్డు ఉంది, సుత్త ఏడుంది, శానం ఏడుంది, గడపారలు ఏడున్నాయి అని అంటుంటారు అన్నాడుగా. సో మనం కానీ బిజినెస్ లో ఏమైంది సార్ మీకు టీం సార్, ఏమైంది సార్ పివిలు అయితే లేవు సార్, మీ బిజినెస్ ఎలా ఉందంటే ఏమైంది సార్ ఎవరింట లేరు సార్ అదే అంటారు ఇది అంటారు, క్వశ్చన్స్ అడుగుతుండ్రు అని ఏంటంటే మనం సమాధానం చెప్తాం. అదే సపోజ్ దీంట్లో ఒకేసారి మీ అప్లైన్ కు ఒక నెల 2 నెలలనే 1 లక్ష రూపాయలు వచ్చిందంటే మీరు ఎంత ఆర్భాటం చేస్తారు అన్నాడుగా. సార్ ఏమంటున్నాడు, గోడ కనుక 1,00,00,000 రూపాయలు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి. ఆ 100 కోట్లు ఉన్నప్పుడు మీరు ఎంత యాక్షన్ గా పనిచేస్తారు? దాని గురించి అప్పుడు గడపర దేలాడతారా, మీరు పార దేలాడతారా, సుత్తే శానం దేలాడతారా? ఆ నెత్తిన కుదిరినా కానీ గోడ పలిపోతుంది, నెత్తి ఇదవుతుంది అన్నట్టుగా ఆలోచిస్తారు. ఎట్లా కలిగి కూలగొట్టాలి, ఎందుకంటే దానికి డబ్బులు అనేది ఒకటి మెయిన్. అదొకటి ఆలోచన చేసుకుని బిజినెస్ లో మీరు ఇది చేస్తే ఖచ్చితంగా బిజినెస్ అనేది గ్రోత్ అవుతున్నాడు. అంటే పెళ్లి కాని అమ్మాయి, పెళ్లి అయిన అమ్మాయి ఒకవేళ తల్లి కావాలనుకుంటే ఆమె ఏం చేయాలి? ఆమె ఏదైనా పోయి శిక్షణ తీసుకున్నా, ఆమె వెళ్ళి దవాఖానాలు అడగాలన్నా అవసరం లేదు. ఎందుకంటే తల్లి కావడానికి నాలెడ్జ్ అనేది అవసరం లేదు. అదే ఇప్పుడు ఒక డాక్టర్ కావడానికి, గైనకాలజిస్ట్ కావడానికి ఆమెకి ఏంటంటే నాలెడ్జ్ అవసరం. ఎందుకంటే గర్భసంచి ఏంది, గర్భసంచిలో ఎలా ఉంటది, పిల్లలు ఎలా అవుతారు, ఎలా అనేది ఆమె ట్రైనింగ్ తీసుకున్నాలి. అది అవసరం. ఒకవేళ అదే గైనకాలజిస్ట్, అదే డాక్టరు ఆమె తల్లి కావడానికి ఆమెకు నాలెడ్జ్ అవసరం లేదని అంటున్నాడు. ఎందుకంటే మనము ఈ బిజినెస్ లో వచ్చినప్పుడు ఏంటంటే మనము నాలెడ్జ్ అనేది సిస్టమ్ లో కనెక్ట్ అయినప్పుడే మనకు వస్తుంది. మన సొంత నాలెడ్జ్ అనేది అక్కడ పనిచేయదని సార్ చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇంకో పాయింట్, నాకు ఈ పాయింట్ అనేది చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఈ పాయింట్ మేము కానీ థాయిలాండ్ వెళ్ళినప్పుడు ప్లేన్ లో అనుభవించినాము. సార్ ఏమంటుండంటే బెంగళూరు సార్ ఏంటంటే బెంగళూరు వెళ్ళేటప్పుడు బాంబే నుంచి బెంగళూరు వెళ్తున్నారు. అవి వెళ్ళేటప్పుడు ఏంటంటే మన ప్లేన్ లో కూర్చున్నాము. ప్లేన్ లో కూర్చున్నప్పుడు ఏమైతుందంటే స్విచ్ ఆఫ్ చేస్తారు ఫోన్, అప్పుడు ఉండే. ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ మన ప్లేన్ లో కూర్చున్నప్పుడు మన ఫోన్ అనేది సైలెన్స్ లో పడిపోతాయి. నో కాల్స్ పోవు, కాల్స్ రావు, మనకు ఓన్లీ వీడియోస్ ఒకటే ఆన్ ఉంటాయి. ఇప్పుడు సిచ్యువేషన్ అప్పుడు ఏంటంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్, 5 ఇయర్స్ బ్యాక్ ఏంటంటే ఫోన్ ఆటోమేటిక్ మనం బంద్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ దాంట్లో స్టాప్ వచ్చి అనేది ఫోన్ బంద్ చేయండి అని. అలాంటి సిచ్యువేషన్ ఏంటంటే ఫోన్ బంద్ చేసినప్పుడు ఏంటంటే బెంగళూరు వస్తుందని చెప్పడానికి వేరే ఛాన్స్ లేదు. ఆడ మనకు తెలియదు, అంత మంచు మబ్బులో ఉన్నాము, ఏం కనబడతలేదు. ఆ జిపిఎస్ ద్వారా పైలట్ ఏంటంటే అనౌన్స్మెంట్ చేస్తాడు, ఒక 2 మినిట్స్లలో, ఒక 5 మినిట్స్లలో మనం బెంగళూరు ల్యాండ్ అవుతున్నామని. అది ఎట్లా తెలుస్తుంది అంటే పైలట్ ఏంటంటే జిపిఎస్ ట్రాక్స్ మీద ఉన్నాడు. పైలట్ ఏంటంటే మన అప్లైన్, దానికి సార్ ఎగ్జాంపుల్ చెప్పాడు, మన అప్లైన్ తెలుసు బిజినెస్ ఏడదాకా ఎంత స్పీడ్ గా చేస్తే గ్రోత్ అవుతుంది అనేది అప్లైన్ తెలుసు. అందుకే అప్లైన్ ఏంటంటే మనకు చెప్తాడు, ఈ ప్లేస్ లో ఈ టైంలో మీరు ఈ పని చేయండి, ఈ మనిషితో ఈ మాట మాట్లాడండి అనేది మనకు నేర్పిస్తారు అప్లైన్. అది మనం ఏంటంటే ఆ జిపిఎస్ ట్రాక్ ఆయన ఏంటంటే ఇది చేస్తుంటాడు కనుక, ఆయన అప్లైన్ మాట మనం చెప్తుంటాడు కనుక ఖచ్చితంగా మనం అనేది బిజినెస్ లో గ్రోత్ అవుతాము. ఇదొకటి. ఇంకోటి సార్ ఏమంటున్నా అంటే మన బిజినెస్ మనమే చెడగొడుతున్నాం అంట. ఎట్లా అంటే ఒక వ్యక్తికి మనం ప్లాన్ చూపించినప్పుడు ఆడికి పోయేంత ప్లాన్ చూపించినాక అందులో ఒక 20 మెంబర్స్ లేకపోతే ఒక 5 మెంబర్స్ వాళ్ళది ఒక నంబర్ తీసుకొని వాళ్ళతో పాటు కనెక్ట్ కామంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ఏమంటున్నాడంటే ఒకవేళ 20 మంది కానీ తెలియని వ్యక్తి ఉంటే అలాంటి వ్యక్తి మనిషి కేటగిరీలో రారు అని అంటున్నాడు. ఇది ఒక్కసారి సూపర్ పాయింట్ సార్. ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి,
ఓకే, థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి వండర్ఫుల్ పాయింట్స్ మాట్లాడినారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను మరొక గ్రేట్ లీడర్ని ఇన్వైట్ చేస్తున్నాను. పోవేలక్క మీకు అన్మిట్ ఆప్షన్ పంపిస్తున్నాను, మాట్లాడండి అక్క. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్, విన్నింగ్ టీమ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ సిపి మార్నింగ్. ఇంకా కొద్దిసేపు సిడి ప్లే చేస్తే బాగుండు అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇందులో అర్థమైంది, ఫస్ట్ మనకు ఒక డ్రీమ్ కావాలి. తర్వాత మన డ్రీమ్ కోసం మనం ఏం చేయాలి. డ్రీమ్ కోసం మనము పెద్దగా అట్లా డ్రీమ్ పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత ఏం చేయాలంటే అమాయకత్వంతో పని చేయాలి. మనం ఏ డ్రీమ్ కోసం ఇది ఆలోచించి వ్యక్తి కాడికి వెళ్ళినా మనం ఏం ఆశించుకుంటూ అమాయకత్వంతో పని చేసుకుంటూ వెళ్తే మనకు ఫలితం ఉంటుంది. విశ్వాసం పెట్టుకొని పని చేయాలి. సార్ నేను ఇలా సక్సెస్ అవుతా, నాకు ఇలా విశ్వాసం ఉంది, నేను ఇలా సక్సెస్ అవుతా అని విశ్వాసం పెట్టుకొని పని చేయాలి. మనం వెళ్ళే ప్రతి పర్సన్ దగ్గర నువ్వు 100 PV ఖచ్చితంగా చేయాలి అనేది మెన్షన్ చేయకుండా నీకు తోచినంత నువ్వు బయట 1000 రూపాయలు తీసుకుంటే నీకు ఏదైనా ఫ్రీ ప్రోడక్ట్ ఇస్తాడా? బయట షాపోడు ఒక సబ్బు పేస్ట్ చేంజ్ చేస్తే నీ లైఫ్ చేంజ్ అవుతుంది. నీ దగ్గర 45 రూపీస్ లేవా అట్లా అని చెప్పి మోటివేషన్ చేసి వాళ్ళకి మనం చెప్పాలని అంటుండు. 1200 ఒక్కొక్క పర్సన్ 1200 1500 డబ్బులతో కూడా తీసుకుంటే కూడా మన డ్రీమ్ సక్సెస్ చేసుకోవచ్చు అని అంటున్నాడు సారు. మరి పెద్ద అమౌంట్ లేదు వాళ్ళకి, ఎక్కువ చెప్పకుండా ఇట్లా చేసుకున్నా నువ్వు ఇట్లా 6గురికి చెప్పినా చాలు అని వాళ్ళకి చెప్పమని అన్నాడు సారు. ఇంకా కొంచెం అంతే సార్ నేను కవర్ చేసిన పాయింట్స్. థ్యాంక్ యూ బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. సో మీకోసమే సిడి కరెక్ట్ టైంకి ఆఫ్ చేసినాను. 500 పెట్టి రీఛార్జ్ చేసుకోండి. మార్నింగ్ సిడి అప్డేట్ అదే మన సిఈపి సబ్స్క్రైబ్ చేయించుకుంటే మిగతా సీట్లు అన్నీ నచ్చు. అక్కడ స్టాప్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో థ్యాంక్ యూ అక్క, మంచి పాయింట్స్ మీరు కవర్ చేసినారు. సో అక్కడ 2000 దగ్గర మనం డెప్ట్ డ్రైవ్ లో 4th లెగ్ లో వచ్చేస్తే మీ ఇన్కమ్ అక్కడ దాదాపు 4 లక్షల్లో అది 1,00,000 రూపాయలు ఉంటుంది అని చెప్పిండు. సో మన విన్నింగ్ టీం కాబట్టి అది కోర్ తోటి స్టార్ట్ చేయమని చెప్పిండు సారు. నిజంగా గ్రేట్ అక్క, మంచి పాయింట్ మీరు కవర్ చేసినారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సరే మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చండి, వాళ్ళకి నేను అన్మిట్ ఆప్షన్ పంపిస్తాను. నిజంగా చాలా వండర్ఫుల్ సిడి ఉంది, థింక్ ఫండమెంటల్ గో రిచ్. మనం ఈ బిజినెస్ లో డెప్త్ డ్రైవ్ చేయాలి ఎట్లా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను లేట్ చేయకుండా మరొక గ్రేట్ లీడర్ ఇన్వైట్ చేస్తున్నాను. గ్లోరీ అమ్మ మీకు అన్మిట్ ఆప్షన్ పంపిస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ టు ద డిజిటల్ స్క్రీన్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు మనం విన్న సిడి థింక్ ఫండమెంటల్ గో రిచ్. ఎస్పి బారిల్ సార్ది చరణ్ సార్ ట్రాన్స్లేట్ చేసిరు. అయితే సార్ ఏం చెప్తుండంటే స్టార్టింగ్ నుంచి మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సొల్యూషన్ ఉందని సార్ చెప్తున్నారు. ఫస్ట్ డ్రీమ్, ఫేత్, విజన్. ఫేత్ అంటేనేమో విశ్వాసం, 100% విశ్వాసం ఉండాలి. 99% ఉంటే నడవదని సార్ చెప్తుండు. విజన్ అంటే దృష్టి, అంటే రాబోయే కాలంలో ఏం చూడగలుగుతున్నామని సార్ చెప్తుండు. ఫస్ట్ క్లారిటీతో చూడగలగాలి. అంటే మనం ఏదైతే రాబోయే కాలంలో చూడాలని అనుకుంటున్నామో డ్రీమ్, అది క్లారిటీగా ఉండాలి, క్రిస్టల్ గా క్లియర్ గా ఉండాలని సార్ చెప్తుండు. అయితే సార్ వాళ్ళు 1998 లో ఒక కుంభమేళం వెళ్ళిరంట. ఎస్పి బారిల్ సార్ ఇంకా చాలా మంది సార్ వాళ్ళు వెళ్ళిరట. హరిద్వార్ కి వెళ్తున్నారంట. అక్కడ చాలా మంచు పొగ ఉందంట. అట్లాని వాళ్ళు స్లోగా వెళ్తున్నారట సార్ వాళ్ళు. అయితే హైవే మీద ఇప్పుడు అట్లనే మనము హైవే మీద వెళ్తే ఒక 20-30 స్పీడ్ తోటే వెళ్తాం కదా. మనం కూడా ఈ బిజినెస్ లో అట్లా మంచిలాగా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ స్లోగా వెళ్ళొద్దు, స్పీడ్ గా వెళ్ళాలని సార్ ఎగ్జాంపుల్ చెప్తుండు. మన డ్రీమ్ క్లియర్ గా లేకపోతే సహాయం వెతుక్కుంటాం, ఎందుకంటే క్లారిటీ నమ్మకం లేదు అని సార్ వాళ్ళు చెప్తారు. అదే ఎండాకాలం అయితే అదే మళ్ళీ హైవే మీద వెళ్తే అప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది కదా దారి అనేది, అప్పుడు స్పీడ్ గా వెళ్తాం అని చెప్తుండు. మన ముందు ఒక బస్సు పోతుంది, ఎగ్జాంపుల్ చెప్తుంది సార్, మన ముందు ఒక బస్సు పోతుంది, అది స్లోగా వెళ్తుంది, అప్పుడు మనకు కోపం వస్తుంది కదా. అదే మనమే ఓవర్టేక్ తీసుకొని వెళ్ళిపోతాం కదా. బిజినెస్ లో కూడా అంత స్పీడ్ గా వెళ్ళాలని సార్ చెప్తుండు క్లారిటీగా. మళ్ళీ
పాయింట్ చెప్తుండు. మీరు ఈ బిజినెస్ 2-3 సంవత్సరాలలో చేసేది ఒక 3 నెలలు, ఒక 9 నెలలు అట్లా టైం తీసుకుంటారు. ఎందుకంటే మీకు విశ్వాసం లేదు అని చెప్తుండు. 100% మీరు విశ్వాసం పెట్టుకోవాలి. 99% అయితే పెట్టుకోవద్దు అని సార్ చెప్తున్నారు. సార్ ఎగ్జాంపుల్ చెప్పిండు. ఒక బాణన్నని ఎగ్జాంపుల్ తీసుకుండు. అంటే ఒక బాను అనే అన్న పేరు ఎగ్జాంపుల్ గా తీసుకుండు. ఆ అన్నకి ఒక స్టాంపు పైన రాసిస్తా ఒక 90 days లో డీసుడి అయితే నీకు రాష్ట్రపతి నుంచి అవార్డు వస్తుంది, నీకు 100 కోట్లు వస్తాయని చెప్తే, ఒకవేళ అన్న వినకపోతే నెక్స్ట్ ఆంజనేయులు అనే అన్నకి చెప్తే, ఆయన కూడా వినకపోతే ఇంకో రమేష్ అన్న ఇట్లా అంటే వినే వాళ్ళకి చెప్తా అని ఇట్లా సార్ చెప్తుండు. మళ్ళీ ఇంకో బాణన్నని ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈ గోడ వెనుక 100 కోట్లు ఉన్నాయి అని చెప్తే ఆయన పగల కొడతాడా? చెప్తేనే కదా తెలిస్తేనే కదా అని పగల కొడతాడు. అది చెప్పకపోతే ఇప్పుడు సుత్తేడు ఉంది, పారేది ఉంది అని అట్లా వెతుకుతాడు కదా. అంటే తనకి తెలిస్తే క్లారిటీ అనేది ఉంటుంది అని సార్ చెప్తున్నారు. ఈ గోడ వెనుక నాకు మర్సిడీస్ ఉంది, 100 కోట్లు ఉందని క్లియర్ గా క్లారిటీ అనేది ఉంటే ఖచ్చితంగా తన గోడ పగలగొడతాడు. తను ఎలాగైనా ఒక తలతో అయినా సరే పగలగొడతాడు. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చులే అని అనుకుంటాడని సార్ చెప్తున్నాడు. ఎందుకంటే అతనికి తెలిసిపోయింది కాబట్టి అంతే, అంత క్లారిటీ ఉండాలి. నీ విశ్వాసం అనేది ఈ విశ్వాసం అనేది క్లారిటీగా ఉండాలి. సార్ నెక్స్ట్ ఒకటి ఎగ్జాంపుల్ గా సెన్సిటివ్ విషయం చెప్పిండు. ఒక అమ్మాయి ఉంది, తను ఒక అందమైన బేబీ కావాలనుకుంటుంది. అయితే ఒక MBBS డాక్టర్ కి అయితే నాలెడ్జ్ ఉంటది, అదే ఒక పల్లెటూరు అమ్మాయికి అయితే నాలెడ్జ్ ఉండదు కదా. తనకి చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కదా. తనకి ఆటోమేటిక్ గా బేబీ అనేది వచ్చేస్తుంది అని సార్ చెప్పిండు ఎగ్జాంపుల్ గా. నెక్స్ట్ నాలెడ్జ్ కంటే ఇంపార్టెంట్ డ్రీమ్ అని సార్ చెప్తుండు. హౌ, ఎలా, వై, ఎందుకు క్లియర్ గా ఉండాలని సార్ చెప్తున్నారు. మీకు ఏం కావాలో తెలిసిపోతే మనల్ని ఎవరు ఆపలేరు అని సార్ చెప్తున్నారు. ఫోకస్ ఆన్ యువర్ డ్రీమ్. ఫోకస్ అనేది నీ డ్రీమ్ పైన ఉండాలని సార్ చెప్పారు. డ్రీమ్ ఉండాలి, క్లియర్ గా ఉండాలి, దాంట్లో స్పష్టత అనేది ఉండాలని సార్ చెప్పారు. సార్ వాళ్ళు చెప్తారు, మేము ఇప్పుడు బెంగళూరు వెళ్ళాలి, ఫ్లైట్ లో మొబైల్స్ ఆఫ్ చేస్తారు, పైనుంచి చూస్తే అంత మబ్బులు కనిపిస్తాయి కదా. ఇప్పుడు ఎట్లా వెళ్తున్నాం, బెంగళూరు నుండి హైదరాబాద్ ఎట్లా వచ్చినాం, మధ్యలో ఏమొస్తుంది, కర్ణాటక వస్తుందా అని ఇట్లా అనుకుంటాం కదా, మనకు తెలియదు కదా. అదే పైలట్ అయితే GPS సిస్టమ్ పైన ఫోకస్ పెట్టి తీసుకెళ్తాడు. మనం కూడా అట్లా ఫోకస్ పెట్టాలని సార్ ఎగ్జాంపుల్ గా చెప్పిండు. మనం కూడా సక్సెస్ తీసుకోవాలంటే మనకి నాలెడ్జ్ కాదు, ఒక చిన్న పిల్లల్లాగా ఇన్నోసెన్స్ ఉండాలి అని చెప్తుండు సార్. అమాయకత్వం అనేది ఉండాలి అని సార్ చెప్తుండు. మధ్యలో సార్ ఒక సైంటిస్ట్ గురించి కూడా కొంచెం ఎగ్జాంపుల్ గా చెప్పిండు. అది కూడా చిన్నపిల్లల గురించే, నేను అది నోట్ చేసుకోలేదు సార్. మనకు కూడా జ్ఞానం వచ్చి అంటే ఇప్పుడు ఈ బిజినెస్ లో మనం కూడా అంటే ఇప్పుడు సార్ అది ఎగ్జాంపుల్ ఏం చెప్పిండంటే, ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నంత కాలం మనకు అమాయకత్వం అనేది ఉంటుంది. అది కొంచెం పెద్ద అయితే మనకి జ్ఞానం అనేది వచ్చేస్తుంది కదా. మనకి జ్ఞానం వచ్చింది, నాకు అన్ని తెలుసు అనుకుంటాం కదా, అలాగే ఉంటాం కదా అని సార్ చెప్తుండు. అట్లా ఉంటా నడవదని సార్ చెప్తుండు. మనము ఫస్ట్ లో ప్లాన్ వినగానే అందరికి చెప్పాలి అనే ఇన్నోసెన్స్ ఉండాలి, అంత పిచ్చి ఉండాలని సార్ చెప్తున్నారు. జ్ఞానం కంటే అమాయకత్వం అనేది చాలా ముఖ్యమని సార్ చెప్తున్నారు. ఇన్నోసెన్స్ ఉంటే సక్సెస్ ఉంటుంది. మీరు ఈ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చిర్రు? మేక్ మోర్ మనీ, చాలా డబ్బులు కావాలి, ఆన్ గోయింగ్ ఇన్కమ్, డబ్బు అనేది ఎప్పుడు వస్తుండాలి, ఫ్రీడమ్, ఇక ఫ్రీడమ్ లోనే పేరు ప్రఖ్యాతి ఇవన్నీ ఉంటాయని సార్ చెప్తుండు. ఈ 3 మాటల్ని సారు 2 types గా చెప్తుండు. మేక్ మోర్ మనీ, డబ్బు కావాలంటే కష్టపడాలి ఖచ్చితంగా అని సార్ చెప్తుండు. ఆన్ గోయింగ్ పాసివ్ ఇన్కమ్, హార్డ్ వర్క్ తో పాటు డూప్లికేషన్ చేయాలి, డెప్త్ డ్రైవ్ చేయాలని సార్ చెప్తారు. నెక్స్ట్ షో ద ప్లాన్, షేర్ వి ప్రొడక్ట్స్. ఇప్పుడు మనకు దగ్గరలో చాలా DLCP స్టోర్స్ ఉన్నాయి, ఇప్పుడు మరీ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ చాలా దగ్గరలో ఉన్నాయని సార్ చెప్తారు. అయితే మనం ఏం చేయాలి, మీరు ఏదైతే అంటే ఇప్పుడు మనం ఎవరికైనా చెప్పేటప్పుడు మీరు ఏదైతే కొంటురో అది ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఇక్కడ తీసుకోండి, ఇక్కడ ఆఫర్స్ ఉంటాయి, డిస్కౌంట్ ఉంటుందని చెప్పాలి. మనం ఒక 6 చెప్తే
అదే 4 టైమ్స్ రిపీట్ చేస్తే ఆరుగురితో 2.5 lakhs వస్తుందని సార్ చెప్తుండు. ఒక 1000-1200 నుంచి కూడా ఇప్పించవచ్చు అని సార్ చెప్తున్నారు. విన్నింగ్ టీమ్ ఏం చెప్తుందంటే ఫస్ట్ కోర్ అవ్వాలని సార్ చెప్పారు. మీకు ఇక్కడ ఇన్కమ్ కావాలంటే అందరికి చెప్పాలి, పెద్ద లీడర్ కావాలంటే 6 కంటే ఒక 20 మందికి కూడా చెప్పొచ్చు అని సార్ చెప్తుండు. అదే ఫ్రెండ్స్ తో అయితే మనం ఫ్రీగా చెప్పగలుగుతాం. అదే కొత్త వ్యక్తి అయితే హలో శ్రీనివాస్ సార్ గారు అని అట్లా మనం చెప్పాలి అని సార్ చెప్తుండు. నెక్స్ట్ అక్లిమ్లేషన్ ప్లాన్. సార్ వాళ్ళు ఇంత ముందుకు వేరే బిజినెస్ చేసేదంట సార్ వాళ్ళు. ఆ బిజినెస్ ఎట్లుండేదంటే ఎద్దు నుండి పాలు విసికినట్టు ఉండేదని సార్ చెప్తుండు. కానీ ఇది అట్లా లేదు అని ఈ విన్నింగ్ విస్టీజ్ అనేది చాలా ఈజీగా ఉందని సార్ చెప్తున్నారు. షో ద ప్లాన్. ఈ బిజినెస్ చాలా ఈజీగా ఉంది. చాలా కొందరేమో అంటారు, ఈ సార్ అయితే నాకైతే ఈ బిజినెస్ చాలా ఈజీగా ఉంది, కొందరు అంటారు చాలా క్రిటికల్ గా ఉందని అంటారు. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసినాక కొందరు నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన కానీ నాకు ఎవ్వరు తెలియదు, నీకు ఒక 20 మంది కూడా తెలియకపోతే నువ్వు అసలు ఉన్నావా లేదనే డౌట్, నాకు ఎప్పుడు ఎవరు తెలియదని అనుకోవద్దని సార్ చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్, నాకు ఇంతవరకు అర్థమైంది సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్ఫుల్ గా ఆల్మోస్ట్ సిడి మంచిగా కవర్ చేసినారు. సో మేము ఇది మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్ఫుల్ గా మాట్లాడినారు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇది ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఒక బుక్ పెన్ మీ దగ్గర పెట్టుకుంటే మనం ఎట్లా పాయింట్స్ మాట్లాడాలన్నది ఆ కాన్ఫిడెన్స్ నుంచి వస్తుంది. సో ఇట్లానే మీ టీం వాళ్ళు మీరు మీ కింద ఒక 40 రేపు పొద్దున వస్తుండొచ్చు, రేపు పొద్దున టీం 100 మంది వస్తుండొచ్చు. అప్పుడు మీరు ఏం డూప్లికేషన్ చేస్తారు? ఒకసారి ఆలోచన చేయండి. సో ఇది నేను మాట్లాడదాం అనుకున్నది. నిజంగా థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సరే మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చండి, నేను వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ పంపిస్తున్నాను. మరొక గ్రేట్ లీడర్ని నేను ఇన్వైట్ చేస్తున్నాను, ప్రశాంతి. గుడ్ మార్నింగ్ అమ్మ, ప్లీజ్ వెల్కమ్ టు ద డిజిటల్ స్క్రీన్. Good morning, sir. Good morning, all leaders. వాయిస్ క్లియర్ అమ్మా, మాట్లాడండి. మళ్ళీ వెళ్ళిపోయింది, సో మీకు మళ్ళీ ఆప్షన్ పంపించినాము, మాట్లాడండి. Good morning, sir. Good morning, all winning leaders. ఈ చరణ్ సార్ ట్రాన్స్లేషన్ థింక్ ఫండమెంటల్ గ్లోరీ. మనం ఫేత్ విశ్వాసంతో ఉండాలి సార్. డ్రీమ్ అనేది క్లారిటీగా లేకపోతే విజయం సాధించలేం. ఒక కళ ఉంటుందో దాని ప్రాసెస్ గిట్లా అలానే ఉండాలి. సార్ చెప్పారు ఒక ఎగ్జాంపుల్, ఒక చదువుకోని లేడీకి ఇట్లా ఒక మంచి అమ్మాయి, ఒక బేబీ కావాలని కోరిక ఉంటుంది. ఆ కోరిక ఎవరు నేర్పించడానికి అవసరం లేదు, అమ్మాయికి నాలెడ్జ్ అనేది అవసరం. నాలెడ్జ్ తో పాటు డ్రీమ్ గిట్లా అనేది ముఖ్యం తనకి. ఆ డ్రీమ్ వల్ల ఆ డ్రీమ్ సాధించడానికి ఉంటుంది. ఫోకస్ ఆన్ యువర్ ఎగ్జాంపుల్ చెప్పారు, విమానం ఎక్కినప్పుడు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ మోడ్ లో పెడతారని. మనం ఎక్కే ఒక ఏరోప్లేన్ ఆయన మీద ఆధారపడి మనం వెళ్తాం. ఆయన చెప్పేదాకా మనం ఎక్కడికి వెళ్ళామని తెలియదు. అట్లా మనం ఆ ఎగ్జాంపుల్ గా మన యాప్లైన్ తీసుకున్నారు. మన యాప్లైన్ చెప్పినట్టు మన యాప్లైన్ ద్వారిలో వాళ్ళు చెప్పినట్టు వింటే మనం గిట్లా మంచి స్థాయికి ఎదుగుతామని చెప్పారు. ఇక్కడ అమాయకత్వంతో ఉండాలి. డబ్బు కావాలంటే కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలని చెప్పారు. మనం షేర్ ద ప్రొడక్ట్స్. మీరు మీ షాప్ ని చేంజ్ చేసుకొని మీ లైఫ్ చేంజ్ అవుతుంది అంటాం. మనం ప్రొడక్ట్స్ ఇచ్చే ముందుకు ఇట్లా కాస్ట్ 100 PV విన్నింగ్ టీమ్ సిస్టమ్ ద్వారా చేయాలి. డీప్ డ్రైవ్ చేయాలి. మన డ్రీమ్ కోసం మనం డీప్ డ్రైవ్ చేయాలి. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. మంచి పాయింట్స్ మాట్లాడినారు. సో డెప్త్ డ్రైవింగ్ అంటే డూప్లికేషన్, మనీ అంటే హార్డ్ వర్క్. సారీ చెప్పింది ఈ పాయింట్స్. నిజంగా చాలా అమ్మ, చాలా థ్యాంక్ యూ. మీరు ఆల్మోస్ట్ 3వ పేజీలో ఈ పాయింట్స్ మీరు కవర్ చేసినారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మరొక గ్రేట్ లీడర్ని ఎవరైనా సరే మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. సో సార్ మేము ఆల్రెడీ మాట్లాడిన పాయింట్సే కదా మేము అన్నప్పుడు నో ప్రాబ్లం అండి. సో ఫస్ట్ మీరు మాట్లాడాలి, మాట్లాడిన టాపిక్ అయినా కానీ మీరు మాట్లాడితే సరిపోతుంది.
సో ఇంకా ఎవరైనా సరే మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మేము వాళ్ళకి అడ్మిట్ ఆప్షన్ పంపిస్తాం. సో నేను లేట్ చేయకుండా మరొక గ్రేట్ లీడర్ దశరథ్ సార్ మీకు అడ్మిట్ ఆప్షన్ పంపిస్తున్నాం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్, ఆ లీడర్స్ వినబడుతుందా సార్? వినిపిస్తుంది. చరణ్ సార్ ఆ సిడి బాగా అన్ని విన్నా, అందరూ ఆల్మసాలు గోరి కమలక్క ఈ అందరూ చెప్పిన వాళ్ళు కూడా మంచిగా చెప్పారు. ఒక నా ఇప్పుడు ఏమనుకున్నా అంటే నువ్వు అన్న డెప్ట్ గురించి సార్, అది ఒక 6 చేసినా కూడా అదొకటి జర అర్థమైంది. తక్కువ షాప్ మారడం వల్ల 6 చేసినా కానీ ఒక 2 లక్షలు 6 లెగ్తో అట్లా కూడా చెప్పొచ్చు అప్లై ఇట్లా అని, అదొకటి అర్థమైంది సార్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకటే కోర్ చేసి మీ కింద ఒక 6 కోర్ చేయండి, ఇదే మిమ్మల్ని డూప్లికేషన్ లెక్క తీసుకెళ్తుంది. ఇంకోటి మీరేం కష్టపడకండి, కోర్ చేసిన నా కింద ఒక 6 కోర్ చేయించిన వాళ్ళ కింద ఇంకొక 6. అంటే ఈ బిజినెస్ లో ఇన్నోసెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లీడర్ ని నేను ఇన్వైట్ చేస్తున్నాను, వంపు కనకే సార్, మీకు అడ్మిట్ ఆప్షన్ పంపిస్తున్నా. ప్లీజ్ వెల్కమ్ టు ద డిజిటల్ స్క్రీన్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సిపి. వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సిపి. ఫండమెంటల్ గ్రోత్ సిరీ చాలా నాకు ఇష్టమైన సిరీ సార్ ఇది. సార్ మేడం సార్ వాళ్ళు మేడం వాళ్ళు గ్రేట్ లీడర్స్ అందరూ కవర్ చేసారు, ఒక చిన్న పాయింట్ కవర్ చేశారు సార్. అయితే మనకు ఫ్లైట్ ఎక్కినప్పుడు అసలు ఎక్కడ పోతుందో నమ్మకం ఉండదు. మన అప్లైన్ ఎవరు? పైలట్. ఆ పైలట్ ఎక్కడ తీసుకెళ్తే అక్కడ వెళ్ళాలి. మనం ఆయన అనౌన్స్ చేయగానే మనం బెల్ట్ వేసుకుంటాం. ల్యాండ్ అయ్యేటప్పుడు మళ్ళీ టేకప్ అయ్యేటప్పుడు కూడా బెల్ట్ వేసుకోమని అనౌన్స్ చేస్తారు, అప్పుడు కూడా మనం బెల్ట్ వేసుకోవాల్సి వస్తుంది. అయితే సార్ ఏం చెప్తున్నా అంటే మనం ఇన్నోసెన్సీ ఉండి, అయితే మనం ఎక్కడ పోతున్నామో తెలియదు, బిజినెస్ లో కూడా మనకి ఎక్కడ ఏమవుతుందో అసలు తెలియదు. అలాంటప్పుడు మనకేం కనబడదు కూడా, మనం ఎక్కడ ఏం చేస్తున్నాం మనకు కనబడదు. మన అప్లైన్ చూస్తూ ఉంటాడు, ఎక్కడ ఏమవుతుంది వీళ్ళు ఏం చేస్తారు అనేది అప్లైన్ చూస్తూ ఉంటాడు. దాని గురించి మనం తీసుకునే జాగ్రత్తగా మన గమ్యానికి చేరుస్తాడు. ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హౌస్ సార్. ఇంకో విషయం సార్, 6 నెలల కార్ తీసుకుంటారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 6 నెలల కారు, ఇది రోజు మాట్లాడుతూ ఉండండి. మీ కింద మరొక 4 మీతో పాటు, మీకు ఏ మీటింగ్ అయినా సరే మీ కింద ఒక 4 దొరుకుతుంటారు. ఆటోమేటిక్గా కార్ మీ దగ్గరికి వస్తుంది. మీరు వద్దన్న కూడా కార్ నేను ఇప్పిస్తాను. మీరు అన్నారు కదా, నేను వద్దాను సార్, 2 అయినా తీసుకుంటా. థ్యాంక్ యూ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. సో నేను లేట్ చేయకుండా మరొక గ్రేట్ లీడర్ ని ఇన్వైట్ చేస్తున్నాను. వెంకటేష్ సార్, మీకు అడ్మిట్ ఆప్షన్ పంపిస్తున్నా. ప్లీజ్ వెల్కమ్ టు ద డిజిటల్ స్క్రీన్. గుడ్ మార్నింగ్ సార్, ఆల్ ఇండియా మెంబర్స్ అందరూ గుడ్ మార్నింగ్ సార్. సార్ వాయిస్ క్లియర్ సార్? క్లియర్ సార్, మాట్లాడండి సార్. సార్ దాంట్లో ఫండమెంటల్ గ్రోరిచ్ అంటే దీంట్లో ఒక మంచి ఉంటుంది, అదే విజన్ ఉంటే మనకి క్లియర్ గా కనబడితే క్లియర్ గా వెళ్ళగలం అనే పాయింట్ నాకు చాలా బాగా నచ్చిందండి. విజన్ చూస్తూ ఉంటే మన ముందు కనిపిస్తూ ఉంటే మనము క్లియర్ గా వెళ్ళగలం, అదే పొగ మంచు కప్పిస్తూ ఉంటే మనం స్లోగా వెళ్ళగలం అని చెప్పినారు సార్. ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి పాయింట్స్ మాట్లాడినారు. సో సిటీ గురించి మీరు మాట్లాడారు. సో ఇది నేను మాట్లాడదాం అనుకున్న వాళ్ళు. సో ఇంతేనా మాట్లాడే వాళ్ళు? సో టైమ్స్ అప్, అందరూ మాట్లాడినారు అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా సరే పెండింగ్ వాళ్ళు ఉంటే, శ్రావణ్ సార్ మీరు ఉన్నారా? శ్రావణ్ సార్ ఉన్నాడు. సార్ మీరు మాట్లాడాలనుకుంటే, మీరు కంఫర్ట్ జోన్ లో ఉంటే వీడియో అది హ్యాండ్ రైజ్ చేయండి, మీకు అడ్మిట్ ఆప్షన్ పంపిస్తున్నాను. శ్రావణ్ సార్. సో లేట్ చేయకుండా నేను శ్రావణ్ సార్ కి అడ్మిట్ ఆప్షన్ పంపిస్తున్నాను, మాట్లాడండి. పాప ఏడుస్తుంటుంది. గుడ్ మార్నింగ్ ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్. వాయిస్ క్లియరా సార్? మాట్లాడండి, వాయిస్ క్లియర్. So today's video is just think fundamental grow rich.
సో మనకి ఇది అంటే మనం ఏదైనా సరే ప్రైమరీ అంటే చిన్నగా ఆలోచించి ఫండమెంటల్ థింగ్స్ ఏదైతే డైలీ ఉండేటటువంటి చిన్న చిన్న థింగ్స్ గురించి ఆలోచిస్తామంటే మనం ఏం చేస్తామంటే చిన్న పనుల్లో వదిలేస్తుంటాం. అందుకే చిన్న చిన్నగా పనులు చేసుకుంటూ పోతే మనం రిచ్ అవుతామని చెప్పేసి దీని అర్థం. సో దీంట్లో అంటే బేసిక్ థింకింగ్, సో మనం బేసిక్ థింకింగ్స్ చేయకుండా రిచ్ కావాలని ఆలోచిస్తుంటాం కాబట్టి ఆ బేసిక్ థింకింగ్స్ తోటే మనము సార్ లెఫ్ట్ అయిపోయింది సార్. శ్రవణ్ సార్ అక్కడ సిగ్నల్స్ లేవు, ఏముండవు. ఒకరి కోసం ఒక టవర్ వేయాలి జియో వాళ్ళతో మాట్లాడి. శ్రవణ్ సార్ మీకు అన్మిట్ ఆప్షన్ పంపించిన. ఓకే, మనకు డ్రీమ్ ప్లస్ విజన్ అండ్ ఫేత్ అనేది మనకు ఉండాలంటున్నాడు. సో ఆ డ్రీమ్ గురించి కూడా లీడర్స్ చాలా మంది కవర్ చేసిరు. సో మన డ్రీమ్ అనేది ఎట్లా ఉండాలంటే క్లియర్ గా ఉండాలంటున్నారు. సో రోడ్డు పైన వెళ్తుంటే మనము మనకు చలికాలం వచ్చింది, ఇప్పుడు మంచు అనేది బాగా వస్తుంటది. ఆ మంచు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకు రోడ్ అనేది క్లియర్ గా ఉండదు. కానీ అదే ఆఫ్టర్నూన్ 12 o'clock అయితే స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది. సో అట్లా మన డ్రీమ్ అనేది మనకు క్లియర్ గా మంచులా కప్పబడి ఉన్నప్పుడు అది 99% ఉండి ఒక్క 1% క్లారిటీ లేకపోయినా అక్కడ మన ఫాస్ట్ గా వెళ్ళలేము అంటున్నాడు. కాబట్టి మన పట్టపగటిలు ఎట్లయితే క్లియర్ గా ఉంటుందో మన డ్రీమ్ కూడా అంత క్లియర్ గా ఉండాలంటున్నాడు. సో అలాంటప్పుడే మనం స్పీడ్ గా వెళ్ళొచ్చు అని చెప్తున్నాడు. అలాగే ఎందుకు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పిండు. గాంధీ గాని నరేంద్ర మోడీ గాని వాళ్ళ డ్రీమ్ అనేది క్లియర్ గా ఉంది. అందుకే వస్తమే అప్పుడు గాంధీజీకి డ్రీమ్ క్లియర్ గా లేకపోతే మనకు స్వతంత్రం వచ్చేది కాదు. నరేంద్ర మోడీకి డ్రీమ్ అనేది క్లియర్ లేకపోతే వాళ్ళు 2 times ప్రభుత్వాన్ని ఫామ్ చేసేది కాదు. క్లియర్ సార్ వాయిస్? సార్ వాయిస్ క్లియరా సార్? సార్ వాయిస్ వస్తుందా? సార్ వాయిస్ వస్తుంది, మాట్లాడండి. ఓకే, మనకి ఈ బిజినెస్ నుంచి మనము ఏమేమి తీసుకుంటామో అనే దానికి సార్ చెప్పిండు. ఒకటి మేక్ మోర్ మనీ, ఆన్ గోయింగ్ ఇన్కమ్ అండ్ టైమ్ టు ఫ్రీడమ్ రెస్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్పి చెప్పిండు. అంటే మనకు చాలా డబ్బులు వస్తాయి, డబ్బులు అలాగే ఆన్గోయింగ్ అంటే ఒక నెల వచ్చి ఒక 2 నెలలు వచ్చి ఆగిపోవడం ఉండదు. ఈ మనీ అనేది వస్తూనే ఉంటుంది బిజినెస్ లో, నెట్వర్క్ మార్కెటింగ్ లో. అలాగే మనకు మన జీవితాంతం కూడా ఫ్రీడమ్ అనేది ఉంటుంది. సో అంటే దీన్ని మనకు మామూలుగా బయట పనులు చేసి ఇలాంటివి రావు, కానీ మన డ్రీమ్ అనేది క్లియర్ గా ఉంటే మాత్రం ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనకు ఈ 3 లభించడం జరుగుతుంది. సార్ దేనిపైన ఫోకస్ చేయమన్నాడు అంటే వీక్లీ 500 PV సర్కిల్ పైన ఫోకస్ చేస్తే 100% సక్సెస్ అవుతామని చెప్పిండు. సో దాన్నే టీమ్ లో డూప్లికేషన్ చేయమని చెప్పిండు. అలాగే మన గోల్ ఎప్పుడు కూడా మన గోల్ అనేది 500 PV వీక్లీ పైన ఎక్కువ చేస్తే మనం ఆటోమేటిక్ గా ఇది ఒక మన టీమ్ లో కనుక లెఫ్ట్ టు రైట్ అంటే మనకు ఒక 2-3 లెగ్స్ పైన చేసుకుంటూ పోతే ఒక 40 మెంబర్స్ డూప్లికేషన్ చేస్తే 1 lakh ఇన్కమ్ అనేది ఈజీగా తీసుకోవచ్చు అన్నాడు. అలాగే మన వెనకాల ఎప్పుడైతే టీం ఉంటుందో, మన వెనకాల ఎప్పుడైతే మంది ఉంటారో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతామని చెప్పారు. ఎగ్జాంపుల్ కి మన్మోహన్ సింగ్ వెనకాల ఆ రోజు వాళ్ళ గవర్నమెంట్ అతనికి 200 మెంబర్స్ ఉన్నారు కాబట్టి మన్మోహన్ సింగ్ కానీ అలాగే నరేంద్ర మోడీ కానీ ఫామ్ చేయలేదు. వాళ్ళ వెనకాల మంది లేకపోతే సార్ దగ్గర సిగ్నల్ లేనట్టుంది సార్ సరిగా. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రావణ్ సార్ దగ్గర టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది అక్కడ. సో ప్రతి ఒక్కరు మాట్లాడినారు. సో ప్రతి ఒక్కరికి గ్రేట్ లీడర్స్ ఈ రోజు అందరూ మాట్లాడినారు ఆల్మోస్ట్. సో ఇంకొకటి ఏం లేదు, నేను ఒకటి చెప్తున్నానండి.
సో ఈ థింక్ ఫండమెంటల్ గోరీస్ సీడీ విన్నప్పుడల్లా మనకి ఏమర్థం అవుతుందంటే, మనకి ఇక్కడ ఇంత ముందుకు ప్రశాంత్ చెప్పినట్టు మనకు డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే మనం హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అంటే మనం ప్లాన్స్ ఎక్కువ చూపించాలి, అంతే. ఇంకొకటి ఏంటిదంటే మనం డెప్త్ డ్రైవ్ చేయాలి. డెప్త్ డ్రైవ్ ఎట్లా చేస్తున్నాం అంటే మనకు డ్రీమ్ క్లియర్గా ఉండాలి, క్లిస్టర్ క్లియర్గా ఉండాలి. మనకి ఈ బిజినెస్ నుంచి ₹1,00,000 వస్తుంది అని ఒక ఫెయిత్ అనేది మనకు ఉండాలి. ఆ ఫెయిత్ మనం మీద ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం వేరే వాళ్ళకి చెప్పినప్పుడు మనం ఆగిపోకూడదు. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక నలుగురు చెప్పగానే అరే చెప్తే వస్తలేదేమో, వాళ్ళు ఇంటలేరేమో, వీళ్ళు ఇంటలేరేమో అని కాదు. గుర్తుపెట్టుకోండి, నేను మరీ చెప్తున్నాను, థింక్ ఫండమెంటల్ గోరీస్ సీడీ ఎవరైతే విన్నారో వాళ్ళందరికీ బిజినెస్ గురించి అర్థమవుతుంది. ఈ బిజినెస్ ఫస్ట్ ఏం చేయమంటే ఒక ప్రొడక్ట్స్ మీరు వాడి షేర్ చేయడం వల్ల డబ్బులు వస్తాయి. ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల మీకు డబ్బులు రావండి, ప్రోడక్ట్ షేర్ చేయడం వల్ల డబ్బులు వస్తాయి. మరి ఎట్లా అనేది మనం ఆల్రెడీ మనం ప్లాన్లు చేసుకోవాలి, అది చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా ఏం లేదు, జస్ట్ అందరికీ అర్థమైంది. గ్రేట్ లీడర్స్ అందరు అయిపోతున్నారు, లీడర్షిప్ క్వాలిటీస్ మన దాంట్లో వస్తున్నాయి, మీకు అర్థం అవ్వట్లేదు. సో అర్థమైన రోజు మీరు ఎప్పుడవుతుంటే మీరు వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఈ సీడీల గురించి మాట్లాడతారు, ఈ బిజినెస్ గురించి మీరు మాట్లాడతారు. మనకు అర్థం కాదు అప్పుడే, అరే ఇది ఏంది సీడీలు అనేది. ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు మాత్రమే మనము ఈ బిజినెస్ ఏంటిది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఫ్రైడే ఎంసీపల్లిలో 12:30కి మీటింగ్ ఉంది. అలాగే రేపు సాటర్డే జనగాంలో కావచ్చు, మేడ్చల్లో కానీ మీటింగ్స్ ఉంటాయి. జనగాం పోస్టర్లు రేపు రేపు పంపిస్తాము. సో ఇది ఇంకోటి ఏంటంటే ఈ సీడీలో నేను ఒకటి మాట్లాడాలనుకుంటున్నానండి. పాయింట్ ఏంటంటే ఈ బిజినెస్ చాలా ఈజీ బిజినెస్, కానీ మనం ఏం చేస్తామంటే హార్డ్ వర్క్ ఉంటుంది, అది మనం చెప్పలేకపోతున్నాం. సిస్టమ్ ఏం చెప్తుంది, మనం వాడి 10 మందికి చెప్పాలి. మనం ఏం చేస్తున్నాం, మనం వాడతాం కానీ ఎవరికి చెప్పాం. దానివల్ల ఏమైందంటే మనకు నెగిటివ్గా తీసేసుకుంటాం. సార్ ఈ బిజినెస్ని మనమే హార్డ్ వర్క్ హార్డ్గా చేసేస్తున్నాం. అరే ఈ బిజినెస్ నా వల్ల కాదేమో అని అనుకుంటాం. మనము ఒక ఫాగ్ వచ్చినప్పుడు ఫాగ్ వచ్చినప్పుడు బండి పోదు, ఎందుకు, అది క్లియర్గా లేదు కాబట్టి. అదే ఎండాకాలంలో మనం స్పీడ్గా వెళ్ళిపోతాం, ఎందుకంటే మనకు క్లియర్ ఉంది, వే అనేది క్లియర్ ఉంది. అలాగే ఈ బిజినెస్లో మీ డ్రీమ్ క్లియర్గా ఉంటే మీరు ఎవ్వరు ఆపినా కూడా ఆగరు. అదొకటి మైండ్లో పెట్టుకోండి. ఎవరు వద్దన్నా జూమ్లో మాట్లాడుతూనే ఉంటారు. ఇక్కడ దేనికోసం వచ్చినాం, మనకు ₹1,00,000 ఇన్కమ్ రావాలి, మన ఇంటి ప్లేస్లో డూప్లెక్స్ ఇల్లు ఉండాలి. మరి చేస్తున్న ప్రొఫెషన్లో కాకుండా వేరే చేస్తున్న ప్రొఫెషన్లో ఈ బిజినెస్ అన్ని క్లియర్ అవుతాయా? ఒకటే చెప్తున్నానండి, నేను మొన్న ఒక లీడర్ చెప్పిండు, సరే ఏదైనా సరే ఒక లీడర్ కావాలి అంటే బై బర్త్ తోటి కొందరు అవుతారు, కొందరు బై బర్త్ కొన్ని క్వాలిటీస్ వస్తాయి. లేకపోతే ఏం చేయాలంటే వాళ్ళు డే బై డే నాలెడ్జ్ అనేది తీసుకొని 99% లీడర్గా క్రియేట్ అవుతారు. నరేంద్ర మోడీ డైరెక్ట్ మన ఛాయ్ అమ్ముకునే పర్సన్ ఈరోజు మనకు పిఎం అయిండు. అట్లీస్ట్ మనము నెలకు ₹1,00,000 సంపాదించలేము. ఒక్కసారి ఆలోచన చేయండి. నెలకి ₹1,00,000 సంపాదించకపోతే ఒక్కసారి ఆలోచన చేయండి. చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు విజువలైజేషన్ చేసుకోండి. 500 PV సర్కిల్ 100% అయిపోవాలని చూసుకోండి. ఇది నేను మాట్లాడదాం అనుకున్నది. ఇంతటితోటి మీటింగ్ అనేది ఎండ్ చేస్తాను.